సరిగమ టీమ్, దట్ వాజ్ వండర్ఫుల్ ప్లేయింగ్. ఇంత అద్భుతంగా వాళ్ళు వాయిస్తూ ఉంటే మీకుండేటువంటి ఆ రెండు చేతులతో నిండు మనసుతో మీరు గట్టిగా చప్పట్లు కొడితే ఇంకెంత బాగుంటుందో తెలుసా అసలు. దట్ వాజ్ అమేజింగ్. మొన్న త్రివిక్రమ్ గారు చెప్పినట్టు మనసుకి దురద పెడితే సంగీతం అనేటువంటి దువ్వెనతో గోక్కోమని చెప్పారు. మేము అలాగే నేను ఇందాకటి నుంచి గోక్కుంటూనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యా, మీకు మీ బ్యాండ్లో ఫీమేల్ సింగర్స్ ఎవరూ లేరనుకుంటాను, కావాలంటే ఐ కెన్ సింగ్. యా, చెప్పకుండా వెళ్ళిపోతారేంటి ఆయన. ఎనీవే, డైరెక్టర్ శేష సింధూరావు గారు చెప్పి చెప్పగానే, రాజ్ కందుకూరి గారు విని వినగానే, గోపీ సుందర్ గారు వాయించగానే, చూసి చూడగానే అనేటువంటి చిత్రం రెడీ అయిపోయింది. అండ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ధర్మపద క్రియేషన్స్ బ్యానర్పై రాజ్ కందుకూరి గారు నిర్మాతగా, శేష సింధూరావు డైరెక్టర్గా డెబ్యూ చేస్తూ, గోపీ సుందర్ గారి సూపర్బ్ మ్యూజిక్తో శివ కందుకూరిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ, అలాగే వర్షా బొమ్మల అండ్ మాళవిక సతీషన్ హీరోయిన్లుగా మన ముందుకు వచ్చేస్తున్నటువంటి చూసి చూడగానే చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రేయస్ మీడియా ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ చూసి చూడగానే, పవర్డ్ బై బిగ్ సి, KLM Fashion Mall, Keep Loving More, Myron Homes and Suchir India. Our ticketing partners are Shreyas ET. Download the Shreyas ET app. ఇవాళ ఈవెంట్ని మీరు NTV వనిత, TV9 అండ్ TV1లో వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ మధురా మ్యూజిక్ అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. చూసి చూడంగానే, ఒక అందమైన అమ్మాయిని చూడగానే ఏ అబ్బాయి అయినా ఫస్ట్ చెప్పేటువంటి మాట ఏం రఘు, అంతేగా? అంతేలే. అలాగే ఒక అందమైన పాట వినగానే వెంటనే మనకి చూడాలి అనిపించేటువంటి ఫీల్ని కలిగించినటువంటి మ్యూజికల్ ఆల్బమ్ చూసి చూడంగానే. సినిమా జనవరి 31న విడుదలవుతుంది. టీజర్ చూసి చూడగానే లైక్ కొట్టేశారు చాలామంది, మరొకసారి చూడడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ వాచ్ ద టీజర్ వన్స్ అగైన్ ప్లీజ్. ఓకే, సో మనకి రేర్గా ఫీమేల్ డైరెక్టర్స్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉంటారు. మరికొద్దిసేపట్లో నందిన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. సో గివింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు శేష సింధూరావు ఫర్ మేకింగ్ సచ్ అ ఫెంటాస్టిక్ మూవీ. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ జనవరి 31st రిలీజ్ కోసం. Okay, so Shreyas Media proudly presents the pre-release event of Chusi Chudangane, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Myron Homes and Suchir India. ఇవాల్టి ఈవెంట్ ని ఇక్కడ ఉండే వాళ్ళే కాకుండా మీరు NTV వనిత, TV9 and TV1 లో కూడా వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ మధురా మ్యూజిక్ అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. కాలేజ్ టూర్ అద్భుతంగా జరిగిందని విన్నాము. శివ తాతగారి ఆశీస్సులతో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలి అని మేమందరం ఆశిస్తూ ఉన్నాము. సో కాలేజ్ టూర్ ఆఫ్ చూసి చూడంగానే ఒకసారి మనం కూడా చూసేద్దాము. ప్రమోషనల్ టూర్తో పాటు సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసేసుకున్నారు అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో టీము మనకు అర్థమైపోతుంది. కంగ్రాచులేషన్స్ టీమ్. అండ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మన హీరో RX 100, అలాగే గ్యాంగ్ లీడర్ 90 ml, ఇలా డిఫరెంట్ మూవీస్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో దూసుకెళ్తున్న మన కార్తికేయ అని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కార్తికేయ. అండ్ రాజ్ కందుకూరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు ప్రెజెంట్ బొకే టు కార్తికేయ. తీసుకోండి, మైక్ తీసుకొని రెడీగా ఉండండి. 1 2 3 గో అంటాను అప్పుడు. రాజ్ గారు, ప్రమోషనల్ టూర్స్ అన్నిట్లో కూడా మీరు హీరోని చాలా డామినేట్ చేస్తున్నారు. కొంచెం గ్లామర్ తగ్గించాలి మీరు. యా, తగ్గితేనే అలా ఉన్నారా? ఓకే. కార్తికేయ షూటింగ్ మధ్యలోంచి వచ్చాడు, అందుకనే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఒకే ఒక ప్రశ్నతో నేను మొదలెట్టేస్తాను. ఇప్పుడే US నుంచి వచ్చారా? జస్ట్ ల్యాండెడ్? జెట్ ల్యాగ్లో ఉన్న టైంలో కరెక్ట్గా కలవాల్సిన యాంకర్నే కలిశారు. మొత్తం జెట్ ల్యాగ్ అంతా పోతుంది మీకు. చూసి చూడంగానే జెట్ ల్యాగ్ వదిలిపోతుంది అనమాట. సో ఒక కొత్త హీరో ఇండస్ట్రీకి పరిచయం అయినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఆప్షన్ A, మరొకరు మనకి కాంపిటీషన్ వచ్చేసారు అని. B, ఇతన్ని మనం ఎంకరేజ్ చేయాలి అని. నేనేం ఎంకరేజ్ చేస్తా? నేనేమన్నా చిరంజీవి అంటే తనకన్నా ముందు వచ్చేసావు కదా అందుకని. లేదు, శివాని చూస్తే అయితే ఆబ్వియస్లీ పెద్ద కాంపిటీషన్ వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. అది నాకు ఇప్పుడు రాలేదు. నేను సార్ ఆఫీస్కి వెళ్ళాను RX అనేది రిలీజ్ తర్వాత. అప్పుడు మామూలుగా ఒకసారి శివాని పిలిచి
మై సన్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు అనుకుని ఏంటి ఇంత బాగున్నాడు, సినిమాల్లోకి వస్తాడా, కొంచెం మళ్ళీ కాంపిటీషన్ అవుద్ది అని అనుకున్నట్టు నా భయం నిజం అయిపోయింది 1 ఇయర్లో. అలాంటివి ఏమైనా నేను హీరోయిన్ అవుతాను అని ఏం అనుకోవట్లేదా మీరు? అంటే మీరు ఏమనుకుంటే అది నిజం అవుతుంది కదా, అది అనుకోరు మీరు. ఐ నో, బికాజ్ నేను మళ్ళీ యాంకర్ మిస్ అయిపోతారు కదా. అబ్సల్యూట్లీ రైట్. ఇక మీరు ఏం మాట్లాడాలనుకుంటారో మాట్లాడండి, మళ్ళీ జెట్ లాగ్ ఆక్రమించేస్తుంది. అందరికీ నమస్కారం. నేను RX100 ఆడియో ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్ అప్పుడు ఆబ్వియస్లీ ఆ భయంగా ఉండింది. ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాము కానీ ఎవరు దొరకట్లేదు, గెస్ట్ ఎవరు రావట్లేదు, పెద్ద పరిచయాలు కూడా లేవు, అప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. రాజ్ కందుకూరి గారికి ఐ థింక్ జస్ట్ లెఫ్ట్ ఎ మెసేజ్, ఓకే లెట్స్ అందరికి అలా ర్యాండమ్గా ట్రై చేస్తూ ఉన్నాము. అలా జస్ట్ వి లెఫ్ట్ ఎ మెసేజ్. మేము ఎవ్వరం సార్కి తెలియని కూడా తెలియదు, బట్ ఆయన వచ్చేసారు. అండ్ నేను అప్పటికీ అంటే నేను డ్యాన్స్తో ఇంట్రడ్యూస్ అవుదాం స్టేజ్ మీదకి ఈవెంట్లో అని నేను వెనకాల ఉన్నాను. ఆయన నన్ను కలవని కూడా కలవలేదు. ఆయనకు అప్పుడే మాట్లాడేశారు, మైక్లో నా గురించి చాలా బాగా చెప్పేశారు. నేను వెనక నుంచి వింటున్నా, అయ్యో నీకు తెలియకుండా ఇంత బాగా చెప్తున్నారు ఏంటి అని. సో అది దట్స్ హౌ హీ ఈజ్. ఆయన ఫ్రమ్ దేర్ ఎవ్రీ టైం నాకు ఆయన కలిసినప్పుడల్లా ఫాదర్ ఫీలింగ్ ఉంటుంది. తన RX100 రిలీజ్ కాకముందు నుంచి కూడా, అండ్ రిలీజ్ అయ్యాక సార్ వాళ్ళ ఆఫీస్లో మాకు చాలా మంచి మీటింగ్స్ అయ్యాయి. సో అండ్ అప్పుడే అది ఇందాక చెప్పినట్టు అప్పుడే ఒకసారి శివాని కలిశాను. అండ్ ఐ థాట్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాండ్సమ్. అండ్ అనుకున్నా అప్పుడే హీఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అని. సో ఐఎమ్ షూర్ యూ విల్ మేక్ ఇట్ బిగ్. అండ్ చూసి చూడంగా అండ్ రాజ్ కందుకూరి సార్, మీరు మామూలుగా నేనని కాదు ఎవరు మిమ్మల్ని కలిసిన ఆ ఫీలింగ్ వస్తుందని చెప్తారు. అట్లాంటిది మమ్మల్ని అలా అంత బాగా చూసి అంత బాగా ప్రజెంట్ చేస్తారంటే ఇంకా శివాని ఎలా ప్రజెంట్ చేస్తుంటారో ఐ కెన్ ఇమాజిన్. సో మిమ్మల్ని జనరలీ పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ అంటారు, దీని తర్వాత చూసి చూడంగానే ప్రొడ్యూసర్ అంటారని కోరుకుంటున్నా. అండ్ I think all the best, Shiva. I definitely ఈ సినిమా తర్వాత you're going to make it big. And all the other artists, heroine Varshini, you look really beautiful. And Malavika, then Gopi sir, I've been waiting. నేను ఒక్క సినిమాకి మీతో పని చేయాలని, ఇంకా వర్క్ అవ్వలేదు. సో యా, ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ సూన్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు, మా బుజ్జి బంగారం. And yeah, we have the Sesha Sindhu Rao is a female director. And female director అంటే ఈ మధ్య కాలంలో జనరల్లీ నందిని రెడ్డి గారు గుర్తొస్తారు. ముందు ఇక్కడ జీవిత గారు ఉన్నారు. అండ్ ఐ హోప్ వాళ్ళకన్నా బిగ్ లెవెల్కి మీరు వెళ్ళాలి. అండ్ యా, ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద క్రూ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సార్. కార్తికేయ, మీరు చూసి చూడంగానే నచ్చే ఒక పాట లాంచ్ చేయబోతున్నారు ఇప్పుడు. వినంగానే నచ్చే ఇప్పుడు చేసేయండి. ఓకే, చూసి చూడంగానే సాంగ్ లాంచ్. రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బీ ఆన్ స్టేజ్. చాలా రియలిస్టిక్గా, ఎక్కువగా డ్రామాలు ఏవి లేకుండా వెరీ నైస్ అండ్ సూదింగ్ సాంగ్. సో ఫర్ అ పిక్చర్ మే ఐ రిక్వెస్ట్ గోపి సుందర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ విత్ కార్తికేయ. అండ్ అలాగే శేషసింధురావు గారు డైరెక్టర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆల్సో శివ కందుకూరి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ వర్ష అండ్ మాళవిక టు ప్లీజ్ జాయిన్ ఫర్ ద పిక్చర్.
Thank you so much, Kartikeya, for coming to this event. Thank you. Requesting the cast and crew to please be seated. Thank you so much. Thank you. So Shreyas Media proudly presents the pre-release event of Chusi Chudangane, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Myron Homes and Suture India. ఇవాళ ఈవెంట్ మీరు ఎన్టీవీ, వనితా టీవీ 9 అండ్ టీవీ 1లో వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ మధురా మ్యూజిక్ అండ్ ఆ టికెటింగ్ పార్ట్నర్స్ ఆర్ శ్రేయస్ ఈటీ. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. ఆయన ఇచ్చేటువంటి సంగీతం చాలా మెలోడియస్గా ఉంటుంది, చాలా తరాల పాటు అలా మన మదిలో మెదులుతూనే ఉంటుంది. ఫాస్ట్ బీట్ సాంగ్స్ అయినా సరే, అలాగే సాఫ్ట్ మెలోడీ అయినా సరే, గోపి సుందర్ గారు ఇచ్చినటువంటి పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్సే. మలయాళం, తమిళ్, తెలుగు ఏ లాంగ్వేజ్ అయినా సరే. సో శివ ఫస్ట్ మూవీలోనే ఇద్దరు హీరోయిన్స్. సార్, పాట రాసిన మా రామజోగయ్య శాస్త్రి గారు, వారి మాటలు విందాం ఇప్పుడు. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. గోపీజీ, మీ వాయిస్లో ఈ పాట చాలా వెనుసొంపుగాను మెలోడియస్గాను బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ సింగింగ్ దిస్ సాంగ్. గోపి సుందర్ గారు మన ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి చాలా దగ్గరైనటువంటి మంచి మ్యూజిక్ ఇస్తూ, మన నేటివిటీకి తగ్గినటువంటి మ్యూజిక్ ఇస్తూ, కమర్షియల్ మ్యూజిక్ ఇస్తూ కూడా ఏ రకంగానూ స్టాండర్డ్స్ తగ్గకుండా చేయడంలో సిద్ధహస్తులు. రీ రికార్డింగ్కి పెట్టింది పేరు. ఈ మధ్యకాలంలో వరుస విజయాలతో దూసుకు వెళ్తున్నారు. ఈ సినిమా హీరో శివ డెబ్యూ చేస్తున్నాడు అంటే నా కుటుంబం నుంచి ఒక మనిషి వస్తున్నట్టుగా నేను భావిస్తాను. రాజ్ కందుకూరి గారు నేను అన్నయ్య గారు అంటాను. మా ఇంటి నుంచి ఒక మనిషి హీరోగా వస్తున్నాడు. అలాంటి సినిమాకి గోపి గారి ఒక మంచి హ్యాండ్ పట్టడం చాలా శుభసూచకమని భావిస్తాను. అలాగే ఈ సినిమాతో పాటు డెబ్యూ చేసినటువంటి శేషసింధూరావు, తనకి కూడా బెస్ట్ విషెస్ చెప్తాను. ఒకటే ఒక మాట, శ్రేయాంజనేయ సినిమాకు పాటలు రాసేటప్పుడు సీతారామ శాస్త్రి గారు, గురువు గారు నోట్స్ రాసుకుంటూ ఒక మాట అన్నారు. మానవ జన్మ ఎలాంటిది అంటే మామూలుగా తపస్సు చేసిన తర్వాత వరం లభిస్తుంది ఎవరికైనా. ఆయన ఏం రాశారంటే, మానవుడిగా పుట్టడమే ఒక వరం లాంటిది, ఇంకా చేయక మిగిలింది ఏంటి అంటే తపస్సు మాత్రమే అన్నారు. అలాగే శివ తనకి ఆల్రెడీ ఈ సినిమా డెబ్యూ ద్వారా, అంటే రాజ్ కందుకూరి గారు కడుపున పుట్టడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి ప్లానింగ్ ఉన్నటువంటి ఒక గాడ్ ఫాదర్, ఒక మంచి దేనికి వెనకాడిన, ఖర్చుకు వెనకాడిన నిర్మాత, మంచి గైడెన్స్ తన తండ్రి గారి రూపంలో వరంగా లభించింది. తన చేయగా మిగిలిందల్లా అద్భుతంగా తపస్సు చేసి ఆయన కళను పండించడమే. ఆ రకంగా బ్రహ్మాండమైన ప్రారంభం జరిగింది. శివ కందుకూరి ప్రయాణం నిరాఘాటంగా బ్రహ్మాండంగా కొనసాగాలని, అలాగే శేషచంద్రరావు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామజోగి శాస్త్రి గారు. నందిని గారు, ఒక ఫీమేల్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఈ మూవీ ద్వారా. డూ యూ థింక్ అలా ఒక డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? మేల్ డైరెక్టర్, ఫీమేల్ డైరెక్టర్, మేల్ యాంకర్, ఫీమేల్ యాంకర్ అట్లా, ఆర్ ఇట్ ఇస్ జస్ట్ డైరెక్టర్? మాకైతే లేదండి, మిగతా వాళ్ళకు ఉంటుంది. అది నేను ఎప్పుడు చెప్తుంటాను, డైరెక్టర్ ఇస్ అ డైరెక్టర్. సినిమా బాగుంటే చూస్తారు. ఫీమేల్ డైరెక్టర్ అని గవర్నమెంట్ ఏమి ట్యాక్స్ తగ్గించట్లేదు, ఇవ్వట్లేదు. జనాలు కూడా సినిమా బాగుంటేనే చూస్తారు. దే డోంట్ గో బై ద జెండర్ ఆఫ్ ద టెక్నీషియన్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to say, Gopi Sundar sir, I'm a big fan of your work. And ilanti oka cinema ki Gopi garu songs istunnaru. I think Raj garu has done a great job by roping in Gopi sir, because he's perfect for a love story. So sagam marklu akkade kotesaru. It's a very brilliant move, sir. So looking forward to working with you, Gopi sir, sometime. And big fan of all your films and the music that you do. అండ్ రాజ్ గారు చాలా మంచి టేస్ట్ ఉన్న మేకర్. అంటే ఆయన చాలా సంవత్సరాల నుంచి నాకు తెలుసు, ఆయన సబ్జెక్ట్స్ ఎలా సెలెక్ట్ చేస్తారో, స్టోరీ పట్ల ఆయనకున్న ఇంట్రెస్ట్, అవగాహన. శివ, యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ అ ఫాదర్ లైక్ హిమ్ అండ్ హ్యావ్ హిమ్ ప్రొడ్యూస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. సో విషింగ్ యూ అండ్ వర్ష, తరుణ్, విషింగ్ యూ గైస్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ శేషసింధు, యా, విషింగ్ యూ అ ఫెంటాస్టిక్ డెబ్యూ మా. And I'm hoping in the next 5 years ఈ లేడీ డైరెక్టర్ అన్న ట్యాగ్ వెళ్ళిపోతుందని, డైరెక్టర్ గురించి మాట్లాడతారని. సో వెరీ హ్యాపీ దట్ మోర్ అండ్ మోర్ విమెన్ టెక్నీషియన్స్ ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. డెఫినెట్గా మీకు కథల్లో, ఎమోషన్స్లో, అన్నిట్లో ఒక కొత్త కోణం ఉంటుంది. అండ్
movie sets will become more beautiful places. I'm sure Jeevita garu will support that. Renu garu kuda unnaru. So a lot of women directors here today. So wishing the team all the very best, and may you guys rock. Thank you. థ్యాంక్ యూ సో మచ్ నందిని గారు ఫర్ కమింగ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మరో ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ అండ్ డైరెక్టర్ జీవిత రాజశేఖర్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అనదర్ వర్సటైల్ యాక్టర్ హీరో అవసరాల శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. Shreyas Media proudly presents the pre-release event of Chusi Chudangane, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Myron Homes and Suchir India. Our ticketing partners are Shreyas ET. Download the app now. Madam, మీరే, నేను ఎక్కువసేపు మాట్లాడలేను, రండి. డాక్టర్ ఈ టైంలో 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడొద్దని చెప్పారు. మీకు చూసి చూడంగానే ఇట్టే మీ మనసుకి నచ్చేది ఏంటండి అసలు? పూల మా ఆయన. ఎన్నేళ్ళైనా అదే ఆన్సర్ చెప్తున్నారంటే మీరు గ్రేట్. ఎస్. ఇక మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పచ్చు. నేను ఎక్కువ ఏమీ చెప్పనండి. రాజ్ కందుకరి గారు ఈజ్ ఆ ఫ్యామిలీ. యాక్చువల్గా నాకు 2 కూతుర్లు, మా 2 అమ్మాయిలు కూడా యాక్ట్ చేస్తున్నారు. సో శివాని, శివాత్మిక వీళ్ళ ముగ్గురిని ఎలా లాంచ్ చేయాలి, ఏ సినిమాతో చేయాలి, ఏ డైరెక్టర్తో చేయాలి, ఎలా చేయాలని చాలా రోజులు రాజ్ కందుకూరి గారు, మధురా శ్రీధర్ గారు, నేను మాట్లాడుకుంటూ ఎన్నో రోజులు గడిపాము. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే. శివ ఈజ్ తను యాక్ట్ చేసేసి సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను వచ్చేసాను అన్నది కూడా ఇట్స్ రియలీ మేకింగ్ మీ సో హ్యాపీ. నా పిల్లల సినిమా రిలీజ్ అయితే నాకు ఎంత ఆనందం అనిపిస్తుందో ఇప్పుడు అదే ఆనందం నేను అనుభవిస్తున్నాను. అండ్ ఒక్కటే నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ పిల్లలు ఎంతో ఆశతో దేర్ ఎంటరింగ్ దిస్ ఫీల్డ్. అటు మీడియా అవ్వనివ్వండి, ప్రజలు అవ్వనివ్వండి, ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ ట్రోలింగ్ అన్నది ఏదో గొప్పగా అనుకోకుండా ట్రోలింగ్ పక్కన పెట్టి మా పిల్లల్లో మంచి ఏది ఉందో అది చూపించి దయచేసి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, దిస్ ఇస్ వాట్ ఆల్ వీ నీడ్. బ్లెస్ దెమ్. I pray God Shiva to make this movie a huge success. Raj Kandukuri gar, as everybody know, we all know, ఆయన ఎంత హార్డ్ వర్కర్ అని. And I know how much efforts he puts behind every movie he releases. And as a producer, as a father, I know what all he's going through now. Sir, may God be with you, and we are all with you, and bless you. God bless you with huge success and the whole team. And I'm so happy for the director. Ladies, ఇందాక నందిని గారు చెప్పినట్టు చాలా తక్కువ మంది ఉన్నాము. అండ్ ఫ్యూచర్లో చాలా మంది వస్తారు. ఇట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ వీ విల్ మేక్ ష్యూర్ లాట్ ఆఫ్ విమెన్ విల్ కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. వాళ్ళకి ఏమి సేఫ్టీ, సెక్యూరిటీ ఇవ్వాలి అదంతా మేము ఇస్తాము. అండ్ దిస్ విల్ బీ అ గ్రేట్ ఇండస్ట్రీ అండ్ ఎ గ్రేట్ ఫీల్. ఐ నో హౌ క్రియేటివ్ విమెన్ ఆర్. the women, the power of women, we all know. So అందరూ ధైర్యంగా వచ్చేయండి. అండ్ రేణు దేశాయ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. షీ ఈజ్ ఆల్సో గోయింగ్ టు డైరెక్ట్ ఐ ఫిల్. ఐఎమ్ సో హ్యాపీ మ్యామ్. ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ ఫర్ యువర్ వెంచర్. అండ్ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ప్లీజ్ బ్లెస్ శివ అండ్ చూసి చూడంగానే. అండ్ వర్ష, ఐవ్ సీన్ your Tamil film, your debut movie. You're a great performer and all the best to you. And the other girl, I don't know your name, all the best to you too and the whole unit. And as everybody said, Gopi Sundar garu, we love your music andi. Ma ayana roju majali song vinukunda undaru okasarana. It's so nice, sir. And all the best to all of you all. And Anand Sriram garu, I know we worked with him for evadaithe nakenti. All great talent and wish you all the best. Thank you so much for giving me this opportunity. Thank you. థ్యాంక్ యూ సో మచ్ జీవిత గారు. అండ్ శ్రీనివాస్ గారు మాట్లాడే ముందు ఇందాక లాంచ్ అయినటువంటి ఆ సాంగ్ పాడింది మన ఇండియన్ ఐడల్ రేవంత్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మన తెలుగు తేజం, ఫెంటాస్టిక్ సింగర్ రేవంత్. శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీనివాస్ గారు ఏమిటి? నేనే చాలా పెద్ద హైట్, ఆయన పక్కన నించుంటే ఇంకా హైట్ కనిపిస్తాను, అందుకనే పక్కన నుంచి. నన్ను ఏం ప్రశ్నలు అడగట్లేదా? రండి. చచ్చాను అడిగి మరి. ఓకే, మీకు మీ ఫస్ట్ మూవీ డెబ్యూ జరుగుతున్నప్పుడు
ఫస్ట్ డే ఆఫ్ షో లోపల ఫీలింగ్స్ ఏంటి? యాక్చువల్లీ నేను అప్పుడు యూఎస్లో ఉండేవాడిని. సో నిద్ర లేచేసరికి సినిమా రిలీజ్ అయిపోయింది. సో హిట్ అయిందని టాక్ టాక్ వచ్చేసింది. వచ్చేసింది. రిలాక్స్. Yeah. సో ఏమంటారు, సినిమా రిలీజ్ అయ్యే టైంలో హీరోని కాస్త పడుకోమంటారా ఇక్కడ కూడా? హీరో పడుకోవాలి, కానీ మిగతా వాళ్ళందరూ లేచి మిగతా పనులు చూసుకుంటే చాలు. ఓకే, శివ టు ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. సింధు కూడా లేచి ఉండాలి. యా, మీరు మాట్లాడండి. వెనకాల చిన్న రీ రికార్డింగ్ కూడా మీకు వినిపిస్తోంది. Sure. రాజ్ కందుకూరి గారు అలా అరేంజ్ చేశారు. ఓకే, నాకు ఫస్ట్ టైం శివాన్ చూసినప్పుడు చిన్న దుర్బుద్ధి పుట్టింది. నాకు శౌర్య కానీ రాశి కన్నా కానీ చాలా సినిమాలు చేస్తుంటే సంతోషంగా ఉంటుంది. మంచి లాంచ్, మన సినిమా కదా అని చిన్న గర్వంగా ఉంటుందన్నమాట. శివాన్ చూసినప్పుడు ఈ అబ్బాయిని లాంచ్ చేస్తే ఎలా ఉంటుందని దుర్బుద్ధి పుట్టింది, కానీ ఎవరికి చెప్పలేదు. ఆ ఛాన్స్ సింధు కొట్టేసింది. సో కంగ్రాచులేషన్స్ టు బోత్ శివ అండ్ సింధు. ఇందాక సాంగ్ చూస్తుంటే చాలా మంచి నటుడిలా కనిపించాడు. నాకు రణబీర్ కపూర్ గుర్తొచ్చాడు యాక్చువల్లీ. అండ్ అంత పేరు తెచ్చుకోవాలని. బి వాలా వి వాలా రణబీర్ ఇద్దరు మంచి నటులే కాబట్టి పర్లేదు. డబ్ల్యూ మన శివ SHIWA పెట్టి. సో అంత మంచి పేరు శివాకి రావాలని. అలాగే సింధుతో నేను మాట్లాడినప్పుడు నాకు ఆ అమ్మాయి చాలా సెన్సిబుల్గా అనిపించింది. షీఈ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్. మనలో మన మాట నాతో మాట్లాడినప్పుడు సెన్సిబుల్గా అనిపించాను నేను. కానీ మీరు సినిమా తీస్తున్నారని నాకు ఇంకా తెలియదు. మీరు తీసినప్పుడు సో సింధుని ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటే సినిమా తీస్తున్నానంటే ఎప్పుడు సినిమా అని కొన్నాళ్ళు వేధించాను. అండ్ ఫైనల్లీ వీఆర్ హియర్ ఆన్ ది స్టేజ్. అండ్ ఈ సినిమా మీ ఇద్దరికి గొప్ప లాంచ్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మాల్విక అండ్ వర్ష, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్, రైట్? ఓకే, తమిళ్ షీ ఇస్ డన్. వెల్కమ్ టు ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ మీరు ఇక్కడ చాలా కాలాల పాటు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గోపిసుందర్ గారు, వి లవ్ యువర్ మ్యూజిక్. అండ్ ఇక్కడ అనంత్ గారు, రామ్ జోగయ్య గారు, విశ్వ గారు ఉన్నారు. సంగీతం సాహిత్యం సినిమాలో చాలా చాలా బాగుంటాయని నాకు అనిపిస్తుంది. అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు లిస్నింగ్ టు ద ఫుల్ ఆల్బమ్ అండ్ సీయింగ్ ద ఫిల్మ్. ఎక్కువ మాట్లాడేసా కదా? అబ్బే లేదు, నన్ను కరెక్ట్గా ఈ మాత్రం ఉన్నందుకు మీరు ఆ మాత్రం మాట్లాడాలండి. నన్ను డాక్టర్ 2 నిమిషాలకు తక్కువ కాకుండా మాట్లాడమని నాకు కూడా చెప్పారు. మీకు చెప్పారా? మన సేమ్ డాక్టర్ అనుకుంటాను. ఓకే అండి, ఇంకేమైనా మిగిలాయా? అది రేవంత్ మాట్లాడేస్తాయి. రేవంత్, అసలు షూటింగ్ మధ్యలో నుంచి వచ్చావు. అయ్యా ఏం లేదండి బాబు, పాడమంటే నేనే పాడొచ్చు కానీ మాట్లాడమంటే కష్టంగా వచ్చావు. నీకు మాటలు నేర్పించాలా? ఎంతమంది అమ్మాయిలకి ఎన్ని మాటలు చెప్పావురా? అవన్నీ ఎవరు అడగలే కదా. సో ముందుగా విచ్చేసిన పెద్దలందరూ నమస్తే అండి. శివ, ఫస్ట్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ గోపి సార్, ఐ థింక్ ఒక 10 to 15 సాంగ్స్ పాడి ఉంటాను రీసెంట్ టైమ్స్లో. ఈవెన్ 1 by 1 గర్ల్ ఫ్రమ్ మజిలీ కానీ, అండ్ గీత గోవిందంలో సాంగ్ కానీ, అండ్ ఈ సాంగ్ కానీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై లిరిసిస్ట్. అండ్ రాజ్ కందుకూరి గారి గురించి చెప్పాలి అంటే ఫ్రమ్ ద డే 1 నుంచి ప్రతి మూవీలోని ఏదో రకంగా ఈ పాట నువ్వు పాడితే బాగుంటుందని చెప్పి స్పెషల్గా ఆయన ప్రతిసారి దగ్గరుండి పాడిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ డైరెక్టర్ గారు కూడా పక్కనే ఉన్నారు. ఇంత మంచి సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకెక్కువ మాట్లాడకుండా ఆ సాంగ్ ఒక 2 lines పాడేసి నేను వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ. ఎలా ఉంది పాట? బాగుంది పాట. దానికన్నా మీ మాట ఒక తూట. నేను ఇక టాటా. అంతేనా? హలో ఎవ్రీబడి. ఈ వేదిక, ఈ సెలబ్రేషన్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో చాలామంది డెబ్యూ చేస్తున్నారు. వాళ్ళెవరు డెబ్యూటెంట్స్ అంటే నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే అంత సీజన్డ్గా, అంత వండర్ఫుల్గా పెర్ఫామ్ చేశారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఈ దేశంలో స్త్రీలది గౌరవించటం, పూజించటం మన సాంప్రదాయం, మన కణకణంలో ఉన్నటువంటి ఒక లక్షణం. స్త్రీలు ముందుండి నిలబడి ఏదైనా చేస్తే ఎంత అద్వితీయంగా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో నేను మళ్ళీ పునశ్చరణ చేయాల్సిన అవసరం లేదు. ముందు
నాకు గర్వకారమైన విషయం ఏంటంటే ఇద్దరు ఆడవాళ్ళు సింధు అలాగే పద్మావతి విశ్వేశ్వర్ వాళ్ళని నేను 2 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. అదొక తపస్సులాగా రాత్రింబవళ్ళు కూర్చుని చాలా మదనపడి అలాగే వాళ్ళ టీం అంతా ఒక మంచి అద్భుతమైన టీం అది. శాంతిరావు గారు అండ్ ఆల్ ద పీపుల్, ఆల్ ద క్రియేటివ్ టీమ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ యూస్ టు సీ దెమ్ హౌ వాళ్ళ వర్కింగ్ స్టైల్ చూసేవాడిని నేను. ఎంతో డెడికేటెడ్గా ఎంతో నిబద్ధతతో పనిచేశారు. ఇందాక రామజోగ శాస్త్రి గారు చెప్పినట్టు ఒక స్త్రీ కనుక ఏదన్నా నెత్తినేసుకుంటే కనుక ఏదైనా ఏదైనా ఒక విషయాన్ని తీసుకుంటే కనుక దానిలో ఒక సున్నితమైనటువంటి ఒక అప్రోచ్ ఉంటుంది, ఒక తెలియనిటువంటి ఒక మారద్రవం ఉంటుంది. సో ఆ మారద్రవము, ఆ సున్నితత్వము ఈ సినిమాలో మనకి చాలా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. అది నేను చెప్పదలుచుకున్నది. అలాగే మ్యూజిక్, ఇట్స్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ గోపి సుందర్ గారు. ఆయన ఒక కీర్తనకి సంగీతం చేశారు. అది నేను రోజు వింటాను. అది ఆయన చేశారన్న విషయం నాకు తర్వాత తెలిసింది. అది 2 లైన్లు ఆయన కోసం పాడతాను నేను. సదా పాలయ సదా పాలయ సారసాక్షి సమానరహిత మోహనాంగి సదా పాలయా ఐ లవ్ దిస్ సాంగ్. అండ్ ఎంతో ఉత్సాహంతో ఎంతో ఎనర్జెటిక్గా పెర్ఫామ్ చేసినటువంటి శివాకి, తన డెబ్యూకి ఐ కంగ్రాచులేట్ హిమ్. అండ్ వర్ష అండ్ మాళవిక పోటీపడి నటించి నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడి నటించారు. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎక్కువ టైం తీసుకోకుండా, సుమా గారు నన్ను చూస్తున్నారు ఎప్పుడు మైక్ లాగేద్దామని, సో నేను ముగించేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ టు సే వన్ థింగ్. రాజ్ కందుకూరి గారు లాస్ట్ చెప్దాం అనుకున్నాను, ఆవిడ చూసేసరికి నాకు కొంచెం కాళ్ళు వణికాయి. సచ్ ఏ స్వీట్ ప్రొడ్యూసర్, సచ్ ఏ స్వీట్ ప్రొడ్యూసర్. ఏదో ఓ బాబాయ్ గారింటికో ఒక మామయ్య గారింటికి వెళ్ళినట్టు ఆయన చూపించే ఆప్యాయత, కళాకారులతో డీల్ చేసే విధానం అద్భుతం. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ. నన్ను చూస్తే మీ కాళ్ళు వణికాయా? అవును. కించిత్ కూడా కదిలినట్టుగా లేదే. చూడలేదా? లోపల ఏదో ఒకసారి కదపండి. థ్యాంక్ యూ. ఈ మాత్రం చాలు. అనంత్ శ్రీరామ్ గారు, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. అంటే తీసుకున్న బ్రేక్ కాదు, వచ్చిన బ్రేక్ అది. చిన్న సినిమాని పెద్ద మనసుతో ఆదరించడానికి విచ్చేసిన ప్రేక్షకులకి, శ్రోతలకి నా హృదయపూర్వకమైన అభివాదాలు. సినిమా బృందానికి మాత్రం ఇది విడుదలకు ముందు ఉత్సవం, కానీ మా గీత రచయితలకి, గోపీ సుందర్ గారికి మాత్రం ఇది విజయోత్సవం. చిన్న సినిమా పాటలైనా ఎంతగానో ఆదరించిన శ్రోతలకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సిద్ శ్రీరామ్ గారు, గోపీ సుందర్ గారు నాకు మళ్ళీ ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చారని చెప్పుకోవాలి. కారణం ఏంటంటే, ఈ మధ్య సిద్ శ్రీరామ్ గారి గొంతు వింటుంటే ఆనందం కన్నా అసూయ ఎక్కువ పడుతుంది. ఎంత మంచి సాహిత్యం రాసినా కానీ ఆయన గొంతులోని మాధుర్యంతో ఆ సాహిత్యం కాస్త 2 మెట్లు కిందే ఉండి గానం మాత్రం పైన ఉంటుంది. అది ఒక రకమైన అదృష్టం, ఒక రకమైన దురదృష్టం. ఈసారి మళ్ళీ సిద్ శ్రీరామ్ గారు పాడినప్పుడు సాహిత్యాన్ని ఒక 2 మెట్లు ముందు ఉంచడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగే చిన్మయ్య గారు కూడా వెనకనే ఉన్న అన్న పాట ఎంతో భావగర్భితంగా పాడారు. ఈ 2 ఆణిముత్యాలు రాసే అవకాశం ఇచ్చినందుకు దర్శకురాలు శేష సింధూరావు గారికి నా కృతజ్ఞతలు. అలాగే కందుకూరి గారు
కందుకూరి ఏ మందుకూరి చేయించారో కానీ పాటలన్నీ కూడా బాగా ఇచ్చారు గోపి సుందర్ గారు. ఇలాంటి చిన్న సినిమాలకి ఇలాంటి పాటలు ఎంతగానో దోహదపడతాయనేది జగమెరిగిన సత్యం. మొన్న సంక్రాంతి రోజే ఒక మిత్రుడు అడిగాడు, నీకు చిన్న సినిమా చేయడం ఇష్టమా పెద్ద సినిమా చేయడం ఇష్టమా అని. పెద్దల ఆశీర్వాదం ఉన్న చిన్న సినిమా చేయడం ఇష్టం అన్నాను. అలాగే సురేష్ ప్రొడక్షన్ వారి సమర్పణలో ఈ సినిమా ప్రజల ముందుకు వస్తుంది, విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు. అనంత్ శ్రీరామ్ గారు చెప్పినటువంటి ఆ పాట, ఆయన రాసినటువంటి ఆ పాటని రిలీజ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము రేణు దేశాయి గారిని. రేణు దేశాయి గారు ఒక అద్భుతమైన యాక్ట్రెస్ మాత్రమే కాదు, షీఈ్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్ అండ్ ఆల్సో ఒక గొప్ప కవి. యా, ఐవ్ సీన్ యువర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అండ్ ద పేజెస్ దట్ యూ రైట్, దే ఆర్ సింప్లీ బ్యూటిఫుల్. అలాగే మా పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారిని, కాదు మా హీరో తరుణ్ భాస్కర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. హీరో అనగానే అసలు ఆ నడక కూడా మారిపోయింది కదా అసలు. ఇదొద్దు, ఇది వేరే క్యారెక్టర్ మీరు చేయబోతున్నట్టున్నారు కదా త్వరలో. సో ఇప్పుడు మీరిద్దరు ఒక సాంగ్ లాంచ్ చేయబోతున్నారు, ప్లీజ్. I am so happy that you gave me the honor to launch this song. Two of my favorite musical people, Anand Sriram Garu and Chinmay, and Raj Garu producing the film. Thank you, sir, for making me launch this song. ఇంకా మాట్లాడచ్చా? నాకు కూడా సుమ గారు కొంచెం భయం అని కొంచెం మీరు ఎంతైనా మాట్లాడచ్చు, మేమందరం ఎదురు చూస్తున్నాం. శివ, వాట్ యు సే? ఆవిడ పర్మిషన్ ఉంటే మాట్లాడదు. అయ్యో, అదంతా ఉత్తి హుళక్కి, అలాంటిది ఏం ఉండదు, ఎవరికి వాళ్ళు మాట్లాడటమే. No, also thank you Raj Garu for inviting me for this function. Nizanga female director or lady director, I am waiting one day where we should all just be directors. అంటే ఒక మేల్ ఫీమేల్ లేకుండా ఒక రోజు టోటల్ ఇండస్ట్రీలోనే, ఇక్కడ కాదు, తెలుగు ఇండస్ట్రీ కాదు, ఈవెన్ ఇప్పుడు ఆస్కర్స్ కూడా చూసాను నేను. ఆస్కర్స్ నామినేషన్ చూసి నిజంగా బాధ వేసింది. So I hope a lot of female technicians come into the industry. Yeah. And we should make it a very safe place. And I can proudly say that Raj Kandukuri Garu is one of the nicest producers for any female technician to work with. రాజ్ గారు కొంచెం మన స్టోరీ చెప్పచ్చా యాక్టింగ్ గురించే? సో రాజ్ గారు ఆఫర్డ్ మీ ద రోల్ ఆఫ్ ద మదర్ ఫస్ట్, అండ్ ఐ లవ్ ద రోల్. కానీ నాకు ఒంట్లో బాగాలేక చేయలేకపోయాను. సో ఐ వాజ్ ఆల్మోస్ట్ గోన్ టు బి అసోసియేటెడ్ విత్ ద ఫిల్మ్. అండ్ రాజ్ గారు ఉన్నా నేను కళ్ళు మూసుకొని ఎస్ అన్నాను, రోల్ కూడా వినలేదు. ఐ సెడ్ ఆయనతో నేను ఎప్పుడైనా సేఫ్ ఉంటాను. సో వీ నీడ్ మోర్ ప్రొడ్యూసర్స్ లైక్ హిమ్ అండ్ వీ నీడ్ మోర్ ఫీమేల్ డైరెక్టర్స్ and soon to be just directors. All the best for you guys, all the best for the team, and somewhere I instinctively feel that it's going to be a good hit. It's a musical hit for sure. Thank you. And మీ మూవీ కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాము. మీ డైరెక్షన్లో మూవీ స్టార్ట్ అయ్యింది. సో వీ వెయిటింగ్ ఫర్ ద మూవీ టు బి రిలీజ్డ్. కపుల్ ఆఫ్ మంత్స్. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ తరుణ్ గారు, మీరు మాట్లాడే ముందు మీకు కొంచెం కంపెనీ కోసం మన అభినవ్ గోమటంని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చెబుతా వద్దా? వద్దు, ఎందుకు వచ్చినావు అసలు? సంబంధం లేకుండా వచ్చినావు అనవసరం. మధ్యలో ఎక్స్ప్రెషన్లు అలాగే ఇస్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చాను? చప్పట్లు కొట్టమంటే ఇట్లా కొట్టండి, నేను నవ్వమని చెప్పా. అభినవ్ యాంకర్ కన్నీ కనిపిస్తుంటాయి ఇక్కడ నుంచి. ఆ వాకింగ్ స్టైల్ చూడండి ఫస్ట్. మొన్న సినిమా తర్వాత నుంచి అసలు చాలా నడక స్టైల్ అంతా మొన్న మీ ప్రోగ్రామ్ క్యాష్ వచ్చినప్పటి నుంచి నేను కొంచెం డిసిప్లిన్ అయ్యా మీ ముందు. డిసిప్లిన్ స్పెల్లింగ్ చెప్పు. డిసైపుల్ స్పెల్లింగ్ చెప్తా, ఓకేనా? డిసైపుల్, యా, క్రమశిక్షణ. yes actually he don't know ma'am. he don't know nothing. okay, you have to teach him. you are director kada. I try. yeah, ఇదిగోండి మైక్ తీసుకోండి. ఈ స్టోరీలో మ్యామ్ ఉండొచ్చా? absolutely more glamour to the story. yeah okay, మీరు మాట్లాడండి. ఓకే, వచ్చిన నువ్వేనా చేసింది? అట్లా అవుతుంది. నువ్వేనా అనుకొని మాట్లాడు. కొంచెం దూరం ఉండు, 1 step బ్యాక్. రాజ్ సార్ చాలామంది సినిమా
మన డ్రీమ్ అన్నప్పుడు ఎక్కిరిచ్చేటోళ్ళే ఎక్కువ ఉండే. వీడేం చేస్తాడు, సినిమా తీస్తాడా, అండ్ మనం కూడా ఫేస్ చేస్తాం జర్నీలో. ఎంతోమంది పాయింట్అవుట్ చేసి అసలు అవసరమా అది ఇది అని చెప్పేది. ఎంకరేజ్ చేసేటోళ్ళు చాలా తక్కువ, ఎక్కిరిచ్చేటోళ్ళు ఎక్కువ ఉండే. సో చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవ్వరూ ఎంకరేజ్ చేయలేదు. ఐ వాజ్ ఎట్ రాక్ బాటమ్, ఫైనాన్షియల్ రాక్ బాటమ్, ఇమోషనలీ రాక్ బాటమ్. డాడ్ పాస్డ్ అవే. ఆ టైంలో నా దగ్గర ఉన్నది ఒకటే ఒక ఆస్తి, ఒక చిన్న స్టోరీ. ఐ వాజ్ అ నోబడి, ఆనెస్ట్లీ ఐ వాజ్ అ నోబడి. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి అంటే నోబడి నీడెడ్ టు ఈవెన్ లుక్ ఎట్ మీ. అట్లాంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఒక గాడ్ ఫాదర్ లాగా ఆ మనిషి నాకు జీవితాన్ని ఇచ్చినాడు. ఇవాళ నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉండి నేను కొంచెం మాట్లాడగలుగుతున్నా అంటే మీరిచ్చిన ఆ ధైర్యమే సార్. మీలాంటి వాళ్ళు ఎక్కిరిచ్చేటోళ్ళు ఉంటారు కానీ మీలాంటి వాళ్ళు ఉన్నారంటే మీలాంటి వాళ్ళని దేవుడు అంటారు. సో అట్లాంటి దేవుడు నీకు గాడ్ ఈస్ గివెన్ యూ దట్ పవర్ మ్యాన్ శివ. అది నువ్వు చేసుకున్న పుణ్యం అని చెప్పుకోవాలి నువ్వు. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే. ఎందుకంటే ఈవెన్ ఇఫ్ ఈజ్ సచ్ ఎ బిగ్ సపోర్ట్ ఫర్ మీ అండ్ నేను ఇవాళ వాట్ ఎవర్ ఐ యామ్, ఇట్స్ బికాస్ ఆఫ్ 3-4 పీపుల్ హూ రికగ్నైజ్ సమ్ టాలెంట్, నథింగ్ ఎల్స్. అంటే నేను నా దగ్గర ఏం లేకుండే. అండ్ రాజ్ సార్, యష్ రంగనేని గారు, మధురా శ్రీధర్ గారు అండ్ సురేష్ బాబు గారు, దీస్ పీపుల్ పుష్డ్ మీ అప్. అంత తప్పితే నేను ఇప్పుడు మళ్ళీ మారేడుపల్లిలో ఏదో షార్ట్ ఫిల్మ్ తీసుకుంటా కూర్చుంటుండే. సో ఐఎమ్ ట్రూలీ హ్యాపీ సార్ దట్ నేను మీ పాత్రలో వచ్చినాను. ఆ టైం కరెక్ట్గా ఉండే అండ్ పెళ్లి చూపులు లాంటి సినిమా జరిగింది. ఇట్ వాజ్ నథింగ్ బట్ అ మిరకిల్. అది మళ్ళీ జరుగుతుందో లేదో కానీ జరిగేటట్టు నాకు కలలు కనిపిస్తున్నాయి ఈ సినిమా చూసినప్పుడు. అండ్ ఎంత బాగా గ్రూమ్ చేసినారు సార్. శివ ఈజ్ సచ్ ఎ జెంటిల్మెన్. ఇట్ ఈస్ సో హార్డ్ ఈ జనరేషన్లో అట్లా ఆ క్లాస్, ఆ గ్రూమింగ్, అది ప్యూర్లీ బికాస్ ఆఫ్ యువర్ అప్బ్రింగింగ్ అనేసి నేను చెప్పొచ్చు. రియలీ ప్రౌడ్ బికాస్ ఐ హ్యావ్ అ వెరీ బ్రదర్ లైక్ ఫీలింగ్. నేను పెళ్లి చూపులప్పుడు కూడా నేను కూర్చొని మాట్లాడినా, ఆనంద్ నవ్వకు, నువ్వు కూడా క్లాస్ అవుతావు. అభినవ్ కొంచెం ఫీల్ అవుతున్నాడు అట్లా. అభినవ్ నువ్వు వెళ్ళిపో, నువ్వు క్లాస్ ఉండవు అసలు. నీకు క్లాస్కి చాలా దూరం ఉండాలి. తర్వాత ఏం చెప్పాలని ఆలోచిస్తాను. యు ఆర్ స్పీచ్లెస్. లామకాన్ల ఛాయ అమ్మేటోడు ఒక టైంలో నేను షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు స్లమ్ డాగ్ మిలియనేర్ టైప్ స్టోరీ చెప్పిండు ఇప్పుడే. నిన్ను కూడా ఎవరు పుష్ చేశారో చెప్పు. నిన్ను ఎవరు పుష్ చేశారో చెప్పు. ఎందుకు పిలిచారు సార్? అటెన్షన్ లేకుండా ఇట్లానే మాట్లాడతాడు అనవసరంగా. నువ్వు బయట పోయి అక్కడ జస్ట్ కౌన్సిలర్ దగ్గర ఉండిపో. సో శివాకి నేను మాట్లాడినప్పుడు కూడా హీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రైమ్ కామెడీ. ఒక మంచి డిస్కషన్ అయ్యిండే మనకి. ఇంటర్నేషనల్ సినిమా గురించి, నేషనల్ సినిమా గురించి, మలయాళం సినిమా గురించి. దట్ గై హ్యాస్ అ లాట్ ఆఫ్ టేస్ట్. ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్. ఒక స్క్రిప్ట్ చూస్ చేయాలి అంటే ఏదో ఏ యాక్టర్ తోటి చేస్తున్నాం, ఏ ప్రొడక్షన్ తోటి చేస్తున్నామో అని లెక్కలేసుకొని ప్యాకేజింగ్లో చాలామంది బతుకుతూ ఉంటాం. కానీ కథని కథలాగా మనం చూస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. అండ్ ఐ థింక్ శివ విల్ బీ వన్ ఆఫ్ దోస్ యాక్టర్స్. వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐ కెన్ సే వెరీ ఇన్స్టింక్టివ్లీ. అదేవిధంగా వర్ష, ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు వర్క్ విత్ వర్ష. ఆనంద్ సినిమాలో నాకు ఆనంద్ ఒక చెంపదెబ్బ కొట్టిండు. అదేవిధంగా తన యాక్టింగ్ తోటి ఒక చెంపదెబ్బ ఇట్లా కొట్టింది. ఒకటే ఒక లైన్ సంథింగ్ షీస్ நீங்கள் தமிழ் பேசுவீங்களா? இப்போ தெலுங்கு கற்றுக்கிட்டீங்களா? நல்லாவே பேசுறீங்களா? ఓకే సరే. సో షీ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ తెలుగు. ఒక ఫ్లోలో మాట్లాడేసింది. అండ్ ఐ డింట్ ఈవెన్ రియలైజ్ కొన్ని నెలల్లో ఆమె తెలుగు నేర్చుకుందంట. అండ్ ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు దట్. అండ్ మాల్విక, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ as well. And Sindhu, where are you? Girl power, man. Solid girl power. You should. I think ఇది ఒక సెన్సేషన్ ఎందుకు అవుతుంది అంటే ప్రాబబ్లీ బికాజ్ షీ స్టాండింగ్ దేర్ ఆన్ హర్ 2 feet. అపారెంట్లీ ఆమె సెట్ మీద పోతే పెద్ద పెద్ద మొగోళ్ళు అందరు గజగజ వణుకుతారు అటు ఇట్లా. నేను ఆమె షీఈస్ ద సెకండ్ ఉమెన్ ఐ హవ్ సీన్ హూ కెన్ స్కేర్ మెన్ లైక్ దట్. ద ఫస్ట్ ఈజ్ మై వైఫ్. నేను ఇంట్లో పోతే నేను సీదా బాత్రూమ్ పోయి పండుకుంటే కదా, నేను ఎక్కువ ఏం మాట్లాడలేను. సో మీరు మమ్మల్ని అట్లనే గజగజ వణికిస్తూ ఉండాలి. కాంటెంట్ తోటి, మీ మేనరిజం తోటి సొసైటీని కూడా మీరు మోడర్న్ థాట్స్ తోటి డెఫినెట్లీ యూ షుడ్ స్వీప్ అవే అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గోపీ సుందర్ సార్,
superb music. I don't have to say it again and again. It's just a treat to the ears and such a treat to see you be a part of the Telugu film industry. Thank you so much for having me here. And thank you, Raj sir, for giving me a life. What I am is because of you. Thank you. Thank you so much, Tarun Garu. And thank you so much, Renu ma'am. We request you to please be seated. Raj Garu, on stage now you have to commit. Second film. Next film. ఒక ఫిల్మ్ మిస్ అయిపోయాను, హెల్త్ బాలేక. సుమ గారు మీరు మూవీలో ఆయన మూవీలో తప్పకుండా చేస్తారు. ప్రీ రిలీజ్ నేనే హోస్ట్ చేస్తాగా, మీకేం కంగారు లేదు. ఓకే, నేను చూసుకుంటాను, దగ్గరుండి చూసుకుంటాను. యా, మీరు మాట్లాడుతున్నప్పుడు ఈయన మీకు సపోర్ట్ ఇచ్చారు, మీరు ఇక్కడే ఉండండి. తప్పకుండా నేను నీకు బాగా సపోర్ట్ ఇస్తా. పో, నువ్వు ఇస్తూనే ఉన్నావు కదా, చూస్తున్నా. అని ఇంకోటి మా వెంకటేష్ కాకుమా, నేను ఆగుతావా? అయిపోయింది టైం అప్, వెళ్ళి కూర్చో చాలు. ఏ ఉండని చెప్తావు. ఏ హలో, నా పర్మిషన్ లేకుండా ఇక్కడ స్టేజ్ మీద నుంచి ఎవ్వరు కదలడానికి. స్లమ్ డాగ్ మిలియనేర్ 2 కథ కూడా చెప్పిస్తారా? లేదు, మీరు చెప్పండి మీ కథ ఏంటో. హీరో ఫ్రెండ్ మాట్లాడతాడు ఇప్పుడు. చెప్పు, నువ్వు చెప్పు. హీరో మాట్లాడు. సారీ అన్న. హీరో మాట్లాడు బ్రో ప్లీజ్. మ్యామ్ మీరు మీకు ఇచ్చినటువంటి సమయం 3 నిమిషాలు మాత్రమే. నేను 5 years బ్యాక్ బేగంపేటలో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఏం జరిగింది? రాజ్ కందుకూరి గారుని కలవలేదు. నేను కలవలేదు. నేను కూడా చాలా గట్టిగా స్టోరీస్ రాస్తూ ఉండే. పెళ్లి చూపులు అని పెట్టబోతుంటే తరుణ్ తీసేసిండు. అన్నయ్య చెప్పులు అని తీసిండు. యా, సో అప్పుడు బాగా కష్టాలు ఉండే నా లైఫ్లో. ఇప్పుడు నీ వల్ల ఎవరికైనా కష్టాలు ఉన్నాయా? ఇప్పుడు కూడా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కష్టాలు. సో ఐ లైక్ రాజ్ కందుకూరి గారు బికాస్ వెల్ ఐ నెవర్ వర్క్డ్ విత్ హిమ్, సో ఐ లైక్ హిమ్. సో ఇట్స్ గ్రేట్. మ్యామ్ ఇది ఎట్లుంది? ఇది ఓకేనా? బాగుంది. నీకు ఆల్రెడీ అక్కడ కత్తి మహేష్ గారు రివ్యూ ఇస్తున్నారు. కాదు, పెద్ద ఇంత వెయిట్ ఉన్న స్పీచ్ ఇచ్చిండు కదా, నేను ఏం చెప్పాలి సార్? దీనికి ఒక రివ్యూ రాయండి సార్. అసలు ఈ సినిమా పేరు స్టేజ్ ఎక్కగానే. సో బై ద వే విమెన్ డైరెక్టర్స్ ఆర్ వెరీ స్కేరీ, అది చాలా క్లియర్గా చెప్పినావు. థ్యాంక్ యూ. హలో, తరుణ్ని భయపెట్టిస్తున్నాను చెప్పింది కదా ఇప్పుడే. తరుణ్ మిమ్మల్ని చూస్తే భయపడతాడు తరుణ్. సో నేను నా పిల్లని చూస్తే భయపడతా అన్న. ఫస్ట్ ఉమెన్ షీ, సెకండ్ ఉమెన్ ఇస్ మై వైఫ్ అన్నా లేదా? అంటే అమ్మాయిని చూస్తే నీకు భయం. రాజ్ సార్ దింపండి. బట్ సార్ రాజ్ సార్ మనమిద్దరం ఆ ఫిలిం చేసాము, అది 100 days నడిచింది. సో ఐమ్ వెరీ హ్యాపీ. ఐ డోంట్ నో, ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు మ్యాచ్ టు హిస్ స్పీచ్. నాకేం అర్థమవుతలేదు ఏం చెప్పాలి. ఇంత హెవీ స్పీచ్ ఇచ్చిన తర్వాత నన్ను ఇప్పుడు మాట్లాడమంటే నేను ఎట్లా మాట్లాడాలి? సుమ గారు మీరు జనరల్లీ అందరికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి పీకు డైరెక్షన్ చేస్తుండే ఇక్కడ మళ్ళా. బా, అయితే డైరెక్టర్ లేకపోతే హీరో. సరే, నా నెక్స్ట్ సినిమాలో నువ్వు క్రియేటివిటీ బాగా ఫ్లో అవుతుంది కదా నీకు, నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా చేస్తావు. హీరోయిన్గా కూడా చేస్తా. హీరోయిన్గా చేస్తా. మీరు అందరూ మీతో సినిమాలు చేస్తే మీరు పైసలు చేసి ప్రొడ్యూసర్ అవ్వండి. నెక్స్ట్ ఆనంద్ కూడా పెట్టుకుంటున్నారు. వాడుకోండి, పిండండి బాగా. నో బట్ రాజ్ కందుకూరి సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. నేను ఎప్పుడో 1 year బ్యాక్ సాయి సింధూర షీ షోడ్ మీ ద టెస్ట్ షూట్ ఆఫ్ దిస్ ఫిలిం. అది చాలా బాగా ఉండే. అప్పుడు ఐ గేవ్ యూ సమ్ ఫీడ్బ్యాక్ ఇఫ్ యూ రిమెంబర్, ఐ డోంట్ నో. బట్ దిస్ మూవీ ఆ టెస్ట్ షూట్ వీడియో కంటే చాలా బాగుంది. అండ్ దేర్ ఇస్ దట్ వన్ సాంగ్ దట్ ఐ రియలీ లైక్. To Shiva Kandukuri and to the whole cast like Varsha and Malvika. Yeah, Varsha and Malvika. నాకు గుర్తుందండి, నేను ఆల్రెడీ శివాని అడిగేసి వచ్చా పేర్లేంటి అని. మంచి హోంవర్క్ చేసుకొని వచ్చారు. చాలు ఇట్లా అన్నా చాలు. సో బట్ దెన్ ఆల్ ది బెస్ట్ మ్యాన్. మా ఉప్పి ఉన్నాడు ఇక్కడ సినిమాలో, నీకు తెలుసా? ఉప్పి ఈజ్ హియర్. ఏం చెప్పలేదు? చెప్పినా నువ్వు మైక్ గుంజుకున్నావు. నేను మైక్ గుంజుకున్నానా? ఇప్పుడు నీది గుంజుకుంటారు చూడు. బట్ నేను చెప్తా. వాళ్ళు పిలవండి స్టేజ్ మీద. ఉప్పి, వాట్సాప్ మ్యాన్, దా వచ్చే, నువ్వు కూడా రా. ఉప్పి, ఆయన పక్కన తప్పి కూడా ఉన్నారు. ఉప్పి అసలు యాక్చువల్ నేమ్ ఇస్ వెంకట్. కపిల్. యా, అండ్ కపిల్ రా బ్రో. ఆయనకి ఇన్సల్ట్ నగరానికి ఏమైంది 2లో చేద్దు కానీ రా. ఆయనకి ఇన్సల్ట్ అవ్వాలని లేదు. ఈ వీడియో కింద ఎన్ని కమెంట్లు వస్తాయి ఆయనకు తెలుసు. ఈజ్ రాజేష్. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరు లైక్ చేయండి.
Abhinav, this is Rajesh. హాయ్ హలో రాజేష్ హాయ్ And this is Uppi. Yeah, Venkatesh. మ్యామ్ ఇంత స్కాండల్ అయింది ఇప్పుడు చాలా ఇంకా స్కాండల్ కావాలా వావ్ నీకు మైక్ అవసరం లేదు అసలు అమేజింగ్ మ్యాన్ బట్ నో ఆల్ ద బెస్ట్ టు యూ అన్న నమస్తే వెంకట్ నేను వి వర్క్డ్ అండ్ ఆ సినిమా పెద్ద హిట్ అయింది అండ్ యూనో మేము కష్టపడి పైకి వచ్చినాం ఇండస్ట్రీలో మాకు బాగా కష్టాలు మీరు ఉన్నాయి కష్టపడితే basically. ఇప్పుడు రాలేదు, నేను పిలిస్తే వచ్చారు. లేదు మ్యామ్ మేము కష్టపడి ఇక్కడ దాకా కార్లో వస్తే తర్వాత మీరు పిలిచారు నో బట్ ఆల్ ది బెస్ట్ యూ టు వెంకట్ ఐ రియలీ విష్ దిస్ ఫిలిం బేసిక్గా ఆడియన్సెస్కి ఒక మాట చిన్నగా ఇండైరెక్ట్గా చెప్తా బయటికి రెస్టారెంట్కి వెళ్ళి తినే ఓపిక ఉంటే ఇంటికి ఆర్డర్ చేసుకోకండి ఫుడ్ని ఓకే సినిమా ట్రైలర్ నచ్చితే థియేటర్కి వచ్చి చూడండి అది ఇంటికి వచ్చిన తర్వాత చూద్దాం అని వెయిట్ చేయకండి ప్లీజ్ ప్లీజ్ డూ దట్ అండ్ ఇఫ్ యూ క్యాన్ ఎక్కడన్నా పైరేట్ లింక్స్ మీకు వస్తే రాజ్ సార్ కానీ శివాకి కానీ ఇన్స్టాగ్రామ్ చేయండి తీసేయి సో అన్నం రెస్టారెంట్లో తినాలి పూజ టెంపుల్లో చేయాలి సినిమా థియేటర్లో చూడాలి ఇది బాత్రూంలో నువ్వు బాత్రూంలో చేస్తావా వెరీ గుడ్ అబ్బా Thank you, Raj sir, for this But then opportunity. thank you guys, all the best to the team. And all they'll the also best. speak. Yeah, you can also talk, man, but all the best to the team. ఫస్ట్ వెంకటేష్ మాట్లాడు తరుణ్కి దయచేసి ఇంకొకసారి మైక్ ఇవ్వండి. హలో అండి అందరికీ. ఇట్లా Thank you. Yeah, please handle స్టేజ్ మీద నుంచోవడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఫర్ వర్కింగ్ అండర్ సింధు యాజ్ అన్ యాక్టర్ అండ్ యాక్టింగ్ ఇన్ ధర్మప్రద క్రియేషన్స్ అండ్ ఇట్లా ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు. వెంకటేష్ మహానా గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అండ్ గోపి సార్ ఐ రియల్లీ లవ్ యువర్ మ్యూజిక్. ఇంకా ఇప్పుడు ఐ డోంట్ నో హూ టు థ్యాంక్. ఇట్లా తరుణ్ అన్న చెప్పినట్టు తరుణ్ అన్నకి గాడ్ ఫాదర్ రాజ్ సార్ అయితే నా గాడ్ ఫాదర్ తరుణ్ ఇక్కడే ఉన్నాడు. Yeah, that's it, man. My movie 31st release అవుతుంది. Please go watch it in theaters and I'll promise you that you guys will love it for sure. Thank you. హాయ్ ఎవ్రీవన్. ఎవరి పాయింట్స్ అన్నా మంచిగా ఉంటే వాళ్ళు కాపీ కొట్టి చెప్దాం అనుకున్నా, బట్ ఏది నాకు మ్యాచ్ కావట్లే. అందరూ పెద్ద పెద్ద సినిమాలు తీసేశారు. నా ఫస్ట్ ఫిలిం బ్రోచేవారు ఎవర్రా, ఇది నా సెకండ్ ఫిలిం. సో అది అందరికీ నచ్చినట్లే మీకు ఇది కూడా అందరికీ నచ్చుతుంది పక్కా. అండ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Wishing you all the success for the movie and many more characters to come. Thank you. చూసి చూడంగానే టైటిల్ నచ్చింది, అలానే చూసి చూడంగానే పోస్టర్ నచ్చింది, చూసి చూడంగానే ట్రైలర్ నచ్చింది, అలానే చూసి చూడంగానే మా శివ బాగా నచ్చేశారు. సో ప్రేక్షకులందరూ చూసి చూడంగానే మంచి హిట్ ఇచ్చి మా రాజకంద్ గారికి మంచి లాభాలు రావాలని కోరుకుంటూ, అలానే శివకి మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడ్ లక్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. ఇచ్చి ఇవ్వగానే వెంటనే ఇచ్చేశారు మైక్. ఇప్పుడు శశికిరణ్ గారు మాట్లాడతారు. హలో అండి. నాకు రాజ్ గారు ఎప్పటి నుంచో తెలుసు. యాక్చువల్లీ 2013 నుంచి వీఆర్ సపోజ్ టు డూ అ ఫిలిం, బట్ ఫర్ సమ్ రీజన్ అవ్వలేదు అది. అండ్ సింధు కూడా నాకు చాలా బాగా తెలుసు అండ్ ఐ నో హర్ సెన్సిబిలిటీస్ అండ్ ఐవ్ బీన్ ఫాలోయింగ్ all the trailers and all the contents of this film and I'm very sure it's going to be a grand success. And Shiva, very promising, and the lead girls, you too, and all the best. Thank you. Thank you so much. And Sesh, కొత్త హీరో ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు ఇండస్ట్రీకి మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? లైక్ నేను తనకి కొన్ని ఏమైనా మెలకువలు చెప్పాలి. శివ మన ఇద్దరం యూఎస్ రిటర్న్ బ్యాచ్ కాబట్టి కంగ్రాచులేషన్స్ డార్లింగ్. యూఎస్ నుంచి వచ్చినందుకు కాదు, డెబ్యూ చేస్తున్నందుకు. గుడ్ లక్ ఆన్ ద ఫిల్మ్. నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంట్రా క్వశ్చన్? డిడ్ నాట్ రెస్పెక్ట్ ది సారీ యాంకర్. సారీ. పర్లేదు, నువ్వు వంగాలంటే చాలా దూరం వెళ్ళాలి కింద వరకు. మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు ఒక కొత్త హీరోకి?
అంటే శివ పెద్దగా సలహాలు అవసరం లేదనిపిస్తుంది. కొంచెం కాన్ఫిడెంట్గా డెబ్యూ చేశాడు, ట్రైలర్ ప్రామిసింగ్ ఉంది, పాటలు బాగున్నాయి. సో మనమే సలహాలు ఇచ్చే మ్యాటర్ కాదు ఇక్కడ. ఆల్రెడీ కొంచెం హోంవర్క్ బాగా చేసుకున్నట్టుగా అంటే కనిపిస్తుంది. క్యాండిడేట్ ఆల్రెడీ 60లో వెళ్తుంటే మన మధ్యలో వచ్చి 40లో వెళ్ళాలని చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో బట్ గుడ్ లక్ డార్లింగ్. రాజ్ సార్ ఇస్ అ డియర్ ఫ్రెండ్ అండ్ a well-wisher and frankly a mentor as well. So Raj sir and Sridhar garu have been dear friends of mine for years and ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చాలామంది డెబ్యూ హీరోస్ ఉన్నారు. శివ, తరుణ్ భాస్కర్ ఇలాంటి డెబ్యూ హీరోస్ ఉన్నారు ఇక్కడ. అండ్ I hope that Shiva makes a grand success of it all just the same way the others have. So good luck and good luck to the heroines as well. And you know, it's looking very promising. So I hope this film's as good as it looks. Good luck. Thank you so much, Sesh. Looking forward for your next movie. Thank you, Kalyan garu. And thank you, Shashikiran garu. ఓకే, ఇక కొన్ని అందమైన పాటల్ని మనకు వినిపించడానికి, ఈ మూవీలోని సాంగ్ని మనకు వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ద సారిగామా టీమ్, ద బ్యాండ్, ద ఫెంటాస్టిక్ మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. Shreyas Media proudly presents the pre-release event of Chusi Chodangane, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Myron Homes and Suchir India. ఇవాళ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తుంది Shreyas Media, South India's one and only movie promotion agency. Music is on Madhura Audio and our ticketing partners are Shreyas ET. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు TV9, TV1, NTV అండ్ వనితలో కూడా వాచ్ చేస్తున్నారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఒక చిన్న డిస్క్లైమర్ ఇద్దాం అనుకున్నాను. వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు, నువ్వేంటి మీ సినిమా టీషర్ట్ వేసుకుని వచ్చావు, కక్కుర్తిగా ఇక్కడ ప్రమోట్ చేసుకుంటున్నావు అని, సినిమాని కూడా రిలీజ్ కుందని అన్న. కాదు, అస్సలు కాదు. నేను నా సినిమా ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇంటికి వెళ్ళొద్దాం అనేసరికి లేట్ అయింది కాబట్టి జాకెట్ వేసుకుని కూడా కవర్ చేస్తున్నాను. ఒట్టేసి చెప్తున్నాను, కాల్స్ వస్తే ఇక్కడ ఉన్న సుధాకర్ మీద, ఆనంద్ దేవరకొండ మీద నేను అలా కక్కుర్తి పడింది కాదు. ఇది గమనించని వాళ్ళు కూడా చూసేలాగా ఇప్పుడు కాదు, కాల్స్ వస్తే సుమగారు మీద ఒట్టేసి చెప్తున్నాను. ఒట్టు సుమగారు, మీ మీద ఒట్టు సుమగారు. ఓకే, నాకు కూడా ఒక పాప కాబట్టి నాకు అమ్మ విలువ తెలుసు సుమగారు. సో అబద్ధాలకి ఒట్టేయను. ఒట్టేసి ఓ మాట, ఒట్టేయకుండా ఓ మాట చెప్పే వంశం కాదు. నాన్న విలువ తెలుసులేరా. సో యా, అసలు నన్ను ఇక్కడికి పిలిపించి ఒక గెస్ట్లో మాట్లాడేంత సీన్ నాకు లేదు. ఆ స్థాయిని కల్పించినందుకు రాజ్ కందుకూరి అన్నయ్యకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఇది మన ఇంట్లో ఫంక్షన్ లాగా వచ్చాం. బికాజ్ రాజ్ కందుకూరిని అన్నయ్య అని పిలుస్తుంటాం. సో మా అన్నయ్య కొడుకు శివ లాంచ్ అవుతున్నాడు. శివ, గుడ్ లక్ డార్లింగ్. ఐ రిమెంబర్ మేము యుఎస్ అది టూర్కి వెళ్ళినప్పుడు ఒకసారి శివని చూడటం జరిగింది. అప్పుడే అనుకున్నాను అనమాట, లైక్ నేను అండ్ గీత వీ యూస్ టు డిస్కస్ దట్ రాజ్ కందుకూరి గారు సినిమాల్లో ఉన్నారు. సో ఐ గెస్ దిస్ బాయ్ లుక్స్ సో గుడ్ దట్ డెఫినెట్లీ హీల్ మేకప్ టు బీ అ వెరీ గుడ్ హీరో అని అప్పుడు అనుకున్నాము. సో అండ్ ఇంకో విషయం కూడా చెప్దాం అనుకున్నా. ఇందాక మన డైరెక్టర్లు చెప్పారు దట్ రాజ్ కందుకూరి లాంటి ఒక గాడ్ ఫాదర్ ఉండటం అని. ఎస్, డెఫినెట్లీ అదొక అదృష్టమే. అలా అని చెప్పి ఆయన దగ్గర ఒక పవర్ ఉందనో, సినిమాలు ప్రొడ్యూస్ చేసామనో, అంతకుముందు హిట్ సినిమాలు తీసామనో, మన దగ్గరకు వచ్చిన మంచి కథలు అన్నింటినీ మా కొడుకుని తోసేద్దామని చెప్పి తోయకుండా ఏ కథకి ఏ హీరో సూట్ అవుతాడు. లెట్సే పెళ్లి చూపులకి విజయ్ దేవరకొండ సూట్ అవుతాడు, విజయ్తోనే వెళ్ళాడు, అప్పుడే శివాన్ పెట్టచ్చు. తర్వాత మెంటల్ మధ్యలోకి శ్రీ విష్ణు సూట్ అవుతాడు అంటే బై హాయ్. సో శ్రీ విష్ణు సూట్ అవుతాడు అంటే దానికి శ్రీ విష్ణుతోనే వెళ్ళారు. సో ఫైనల్లీ ఒక మంచి కథ వచ్చి దీనికి శివ సూట్ అవుతాడు అంటేనే పెట్టుకున్నారు తప్ప హీఈస్ జస్ట్ నాట్ లైక్ ఓకే ఒక బ్యాక్గ్రౌండ్తో ఉన్న ప్రొడ్యూసర్ కొడుకులాగా వచ్చేసి ఏదో సినిమాలు చేసేసేలాగా కాదు. సో డెఫినెట్గా టాలెంట్ ఉండి ఈ కథకి సూట్ అవుతాడు కాబట్టే ఈ సినిమాలో రాజ్ కందుకూరి గారు నాట్ జస్ట్ యాజ్ అ ఫాదర్ బట్ ఆల్సో లైక్ అ ప్రొడ్యూసర్గా ఆలోచించి శివాని కాస్ట్ చేశారు. ఈ విషయం నాకు తెలుసు, అందరికీ తెలియజెప్పాలనుకున్నాను. అండ్ ఆల్సో శేషసింధురావు ఒక 1 డెకేడ్గా మేము ఫ్రెండ్స్, బట్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్గా చాలా క్లోజ్గా ఉన్నాం. సింధు, సో షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్. సినిమా చూడకముందు ఎలా చెప్తున్నా అంటే వీ వర్క్ టుగెదర్ ఆన్ ఒక స్క్రిప్ట్ మీద వర్క్ చేసాం. షీ హెల్ప్ మీ రైట్ ద స్క్రిప్ట్. ఏంటి అప్పటికి సినిమా షీ వాజ్ డెబ్యూ స్టార్ట్ అయినప్పటికీ షీ కేమ్ అప్ అండ్ మన ఫ్రెండ్స్కి హెల్ప్ చేయాలనేది, అలాంటి ఒక హార్ట్ ఉన్నటువంటి ఒక డైరెక్టర్. సింధు, యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో డార్లింగ్. అసలు ఇరక్కొమ్మేస్తావు. నేను లేడీ డైరెక్టర్ ఇలాంటివి అయితే అస్సలు మాట్లాడను, నాకు తెలిసి నీకు ఎంత కోపం వస్తుందో అలాంటివన్నీ మాట్లాడితే. సో ఈ సినిమాకి అద్భుతమైనటువంటి డైరెక్షన్ సింధు చేసిందని మా అందరికీ తెలుసు. అండ్ ఈ సినిమాకి మాటలు రాసింది పద్మ. తను మహానటికి అడిషనల్ స్క్రీన్ ప్లే రాయటం కూడా జరిగింది అండ్ డైలాగ్స్ కూడా రాసింది. పద్మ, ఇరగ్గొడతాం నీ డైలాగులు నాకు తెలుసు, లవ్ యూ. సో పద్మ అండ్ సింధు ఇద్దరు ఈ సినిమాకి
పిల్లర్స్లా ఉండి ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ మీద ఎంత వర్క్ చేశారో నాకు తెలుసు. సో ఐ ష్యూర్లీ నో హౌ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు వర్క్. అండ్ ధర్మపద క్రియేషన్స్లో విజయ్ దేవరకొండని లాంచ్ చేశారు, స్టార్ అయిపోయాడండి. తర్వాత తరుణ్ భాస్కర్ని లాంచ్ చేశారు, స్టార్ అయ్యాడు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయాన్ని లాంచ్ చేశారు డైరెక్టర్, మనోడు కూడా స్టార్ అయ్యాడు. ఇప్పుడు శివాని లాంచ్ చేస్తున్నారు. శివ, యుల్ బి అ స్టార్ సూన్ బ్రో. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్, కాస్ట్ అండ్ క్రూకి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నందు. అండ్ సుధాకర్ టు ప్లీజ్ స్పీక్. హాయ్ ఎవ్రీవన్. ఇది నా క్లోజ్ ఫ్రెండ్ ఫిల్మ్ ఇది యాక్చువల్లీ. సో క్లోజ్ ఫ్రెండ్ అంటే శివ కాదు, రాజ్ గారు. సో రాజ్ గారు ఎంత క్లోజ్ అంటే లైక్ ఆల్మోస్ట్ 5-6 years నుంచి తెలుసు. ఈజ్ జస్ట్ 1 call అవే అనమాట. ఎప్పుడు కాల్ చేసినా ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా హెల్ప్ చేయాలన్నా కూడా, ఏదైనా ఎవరికైనా రిఫర్ చేయాలన్నా కూడా ఆయన ఇమ్మీడియట్గా వెంటనే రెస్పాండ్ అయ్యి కలుద్దాం అంటారు. సో పెళ్లి చూపుల టైంలో బాగా కలిసేవాళ్ళం ఆ టైంలో. సో ఐమ్ వెరీ హ్యాపీ సార్, మీ అబ్బాయిని లాంచ్ చేస్తున్నారు. అలాగే శేష సింధూరావు, తను ఏంటంటే నాకు కూడా 5-6 years నుంచి తెలుసు. నాకు ఒక ఆడిషన్ తీసుకుందనమాట. అప్పుడు అనుకున్నా ఏంట్రా ఈ అమ్మాయి చాలా డేంజరస్గా ఉందనుకున్నా. తను ఒకసారి ఒక పిచ్ వీడియో పంపించింది, ఈ సినిమా కన్నా చేయకముందు ఒక పిచ్ వీడియో పంపించింది ఇదే సినిమా సంబంధించి. అండ్ అప్పుడే అనుకున్న ఈ సినిమాని ఎవరైనా టేకప్ చేస్తే బాగుంటుందని. అండ్ రాజు గారు అది తీసుకోవడం, వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేయడం చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటి, నాకు చిన్న బాధ కలుగుతుంది ఏంటంటే, నేను యాక్చువల్లీ ఫోటోగ్రఫీ చేశాను ఆల్మోస్ట్ శివాలాగే ఒక 2-3 years బ్యాగ్ వేసుకొని న్యూయార్క్ మొత్తం నేను తిరిగాను అనమాట. సో అది చూసి నాకు అంత గుర్తొస్తుంది. నేను ఒక ఫోటోగ్రాఫర్గా ఒక క్యారెక్టర్ని చేద్దాం అనుకున్నాను, కానీ మీరు తీసేశారు. అండ్ ఇంకొక బాగా గుర్తొస్తుంది నాకు, నిఖిల్ అండ్ విష్ణు వీళ్ళందరిని చూస్తుంటే లైక్ మెమరీస్ గుర్తొస్తున్నాయి. నిఖిల్ అండ్ ఐ యూస్ టు ట్రై ఫర్ ఫిల్మ్స్ అనమాట. అప్పట్లో ఆడిషన్స్కి వెళ్ళే వాళ్ళు ఇద్దరం కలిసి. మీరు ఇందాక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హ్యాపీ డేస్ అన్నారు. హ్యాపీ డేస్లో నేను యాక్చువల్లీ చేయలేదు, కానీ చేసా. ఏంటంటే నిఖిల్ ముందు అక్కడ క్రికెట్ ఆడుతుంటే వెనక అది ఎక్స్ట్రాలా చేశాను నేను యాక్చువల్లీ. నేను చూసాను. సో కొంచెం వెనక ముందు అవుతుంది. అండ్ శ్రీ విష్ణుతో వీ వర్క్డ్ ఇన్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సో వెరీ హ్యాపీ బ్రదర్, చాలా రోజులు కలిసా. అండ్ అలాగే గోపి సుందర్ గారు నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన బెంగళూరు డేస్ నుంచి కూడా నేను ఐ యూస్ టు ఫాలో హిస్ మ్యూజిక్ అండ్ ఫెంటాస్టిక్. ఇప్పుడు ఇంత యంగ్ టీమ్కి మీరు ఇచ్చిన సపోర్ట్ అల్టిమేట్. సో అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు వర్ష అండ్ మాలవిక. శివ, యూ గోనా రాక్ మ్యాన్. చాలా బాగుంది నీ క్యారెక్టర్, పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నావు. నీ డెబ్యూ ఏదైతే రావాలనుకున్నావు పర్ఫెక్ట్గా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్, రాకెట్. అండ్ అలాగే మా తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఇక్కడ ఉండడం చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్. ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్ చేయబోతున్నారు. ఆనంద్ ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే శ్రీ విష్ణు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆల్సో నిఖిల్, హీరో శ్రీ విష్ణు అండ్ హీరో నిఖిల్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి అంటే నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్, మా బాబాయ్. అంటే తను నన్ను బాబాయ్ అని పిలుస్తాడు, నేను తను బాబాయ్ అని పిలుస్తాను. ఇంట్లో మనిషి. వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేయటం అనేది మా అబ్బాయిని నేను చేసుకున్నంత విషయం. ఎందుకంటే మా గురువు గారు, మాదంతా ఒకే కుటుంబం. తనకి ఎంత ప్యాషన్ అంటే ఎప్పుడు సినిమా సినిమా సినిమా. వారి ఫాదర్ గురించి చెప్పాలంటే ఆయన సాక్షాత్ ఈశ్వరుడే, మా అందరికీ దైవం, గురువు. వాళ్ళ అబ్బాయిని నాకు జిమ్లో రెగ్యులర్ కలుస్తూ ఉంటాడు. ఓ రోజు చెప్పాడు ఇలా ఇంట్రడ్యూస్ చేస్తున్నానని. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లక్కీగా లవ్ స్టోరీతో స్టార్ట్ చేయటం. ఆ ఫీచర్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటారు. అలానే ఆ హీరోయిన్ చూస్తుంటే కూడా నాకు రాజు వాళ్ళ డాటర్ ఉంది, సేమ్ ఆ పోలికల అమ్మాయిని చూస్తున్న ఫీలింగే నాకు కనపడుతుంది. ఎందుకంటే నేను ఏంటా అని నేను ఆశ్చర్యపోయి చూశాను. ఎందుకంటే అంత హోమ్లీగా ఉంది. రాజు ఏది చేసినా బ్రహ్మాండమైన సక్సెస్ అవుద్ది. పెళ్లి చూపులకి నేనే వచ్చాను, అప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నా ఈ సినిమా ఇంకా బ్రహ్మాండమైన సక్సెస్. ఎందుకంటే ఈ కుటుంబానికి, రాజ్ ఫ్యామిలీకి, అలానే శివాకి, వర్షకి, అలానే మాళవిక, సింధుగా రావు గారికి చాలామంది డెబ్యూ సినిమా ద్వారా రిలీజ్ అవుతున్నారు. నేను చాలామందిని ఇంట్రడ్యూస్ చేశాను. ఈ సినిమా ద్వారా రాజ్ పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలి. అలానే రేపు శివ డేట్స్ కోసం అందరూ వచ్చి అడగాలి. అంత విష్ అవ్వాలని కోరుకుంటూ ఈ సక్సెస్ ఈ మూవీ, ఎందుకంటే సురేష్ ప్రొడక్షన్స్ ఇవాళ సురేష్ బాబు రావాల్సింది, కొంచెం బిజీగా ఉండి రాలేకపోయారు. దాంతో కలిసి చేయటం అంటే డెఫినెట్గా సక్సెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. అలాగే ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు వేదిక మీదకి రావాలి. అండ్ డైరెక్టర్ మహా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. లిరిక్ రైటర్ విశ్వ గారు అండ్ రైటర్ పద్మ గారు
వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సినిమాటోగ్రాఫర్ వేదరామన్ గారు వేదిక మీదకి సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. అండ్ ఎడిటర్ రవితేజ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. I'm really happy to work for this project actually. Whenever I work, I never seen one producer getting so much involved in a song and just close his eyes and listen to music, just like wholeheartedly. That's one of my experience I gained through this movie. That is Raj Kandukuri sir. Used to enjoy my music like anything. That makes me do more and more beautiful melodies for this project. And Shiva, while doing background score, I was just thinking like, is it his first debut? I couldn't able to realize that, and I was thinking you are already an actor, already a big star here. I didn't know that. So I'm really happy to work for you. And what this is a new family getting into Telugu film industry. I'm really happy to be a part of that. And thanks for listening to my songs, and hope you'll all enjoy more songs. And I'm really thankful to the entire Telugu film industry for accepting me and my music as it is. So I'm not here to talk much. My music talks. That's what I believe. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ గోపి సుందర్ గారు. ప్రొడక్షన్ డిజైనర్ శాంతిరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆనంద్ టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ సుమా గారు. యూ డిచ్డ్ మీ ఫర్ మై ప్రీ-రిలీజ్ ఈవెంట్ దొరసాని. ఇలాంటి చేదు నిజాలు ఇక్కడ చెప్పడం అవసరమా? ఐ వెంట్ ఫర్ హిజ్ ప్రీ-రిలీజ్ అర్జున్ సర్వర్. చూసి చూడంగానే ఇదొక ఫ్యామిలీ, ఇప్పుడే రేవంత్ అంటుండు ఇదొక రిసెప్షన్కి వచ్చినట్టు, ఒక ఫ్యామిలీ అంతా వచ్చినట్టు, దీని తర్వాత వెళ్ళి డిన్నర్ తిందామని అట్లుంది. బట్ ఇట్ ఫీల్స్, నాకు కూడా చాలా కనెక్షన్స్ ఉన్నాయి ఈ మూవీతో. ఫస్ట్ రాజ్ సార్ విజయ్ని పెళ్లి చూపులు అప్పుడు ఎంత ఎంకరేజ్ చేశారో, నన్ను కూడా దొరసాని అప్పుడు ముందే చూసి ఫుటేజ్ చూసి నన్ను నా యాక్టింగ్ గురించి ఫీడ్బ్యాక్ ఇస్తూ చాలా ఎంకరేజ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. హీస్ అ లవ్లీ ప్రొడ్యూసర్. నెక్స్ట్ ఇస్ మధురా ఆడియో, ద రిలెంట్లెస్ మ్యాన్ Madhura Sridhar. He's always looking to make beautiful cinema. So I hope this turns out to be one of those really prestigious projects. Shiva, మా కామన్ లింక్ అంటే MS in US బ్యాచ్, US return. Both of us debuted this year, so it's really good. దాని తర్వాత వర్ష, నీ పరిచయంతో నా మదిని గెలిచా. సో yeah, she's acting in my second movie, so హీరోలు పాడేస్తున్నారు. భయమవుతుందా రేవంత్? పాడేస్తాను నేను. సో వర్ష ఈజ్ అ బ్యూటిఫుల్ యాక్టర్. అసలు 96 తమిళ సినిమాలో బిగిలే అసలు చింపేసింది. ఇప్పుడు తెలుగు సినిమాకి పరిచయం అయ్యి మన హార్ట్స్ అని గెలిచేస్తుంది అనుకుంటా. దాని తర్వాత మాల్విక, గుడ్ లక్. హోప్ఫుల్లీ యూ డూ సమ్ గ్రేట్ వర్క్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఎవ్రీవన్, లవ్ ద ట్రైలర్, లవ్ ద సాంగ్స్. గుడ్ లక్ ఫర్ ద మూవీ. సేమ్ మీ అన్నలాగే, ఎక్కడ ఏమనిపిస్తే ఇక్కడ అది వచ్చేస్తుంది. యా, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మెంటల్ మదిలో మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారీ గారు. అండ్ మాళవిక టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మాల్విక అండ్ ఇది నా డెబ్యూ ఫిల్మ్. So firstly, I would like to thank Raj sir and Shesha. Where is she? Can't find her. Yeah. So thank you for taking me on board. And my scriptwriter Padma, I love you.
Where is she? I love you. And my beautiful co-actors, Shiva and Varsha, thank you for making my journey so wonderful. This movie is a very young movie. You all will love it. We are coming on 31st. That is just 3 days away. Please go and watch it. I'm sure you will love it. Thank you. థ్యాంక్ యూ మాళవిక, విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ వెంకీ అండ్ రాజేష్ ఎక్కడున్నా సరే స్టేజ్ మీదకి రావాలి. రే వెనకాల దాక్కున్నారా మీరు? ఓకే వర్ష, కమాన్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నా తెలుగు అంత బాగాలేదు, కానీ నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు ప్రీవియస్ ఈవెంట్ చూసి జస్ట్ గో విత్ ఇంగ్లీష్, డోంట్ ట్రై తెలుగు అని. కానీ ఐ విల్ ట్రై మై బెస్ట్. సో ఈ మూవీ తెలుగులో నా ఫస్ట్ మూవీ అండ్ నేను చాలా లక్కీ అనుకుంటున్నాను. నాకు ఇంత సపోర్టివ్ అండ్ పాజిటివ్ టీమ్ దొరికింది. సో థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ ఒక ఆల్రెడీ నోన్ యాక్టర్ లేదంటే ఒక నోన్ టాలెంట్కి సపోర్ట్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ విల్ సపోర్ట్ దెమ్, బట్ ఒక కొత్త టాలెంట్కి సపోర్ట్ ఇవ్వడం ఇస్ అమేజింగ్. అండ్ రాజ్ సార్ ఇస్ నోన్ టు డూ దాట్. సో you are actually a huge inspiration to a lot of young upcoming talents. And mana Sesha Sindhu Rao, come forward, it's your movie. సో నాకు కూడా ఎప్పుడు ఒక ఫీమేల్ డైరెక్టర్తో యాక్ట్ చేయాలి అని కోరిక ఉండింది. కానీ సింధుతో యాక్ట్ చేసిన తర్వాత అర్థమైంది దట్ ఒక ఫీమేల్ డైరెక్టర్కి మేల్ డైరెక్టర్కి తేడా ఉండదు. ఇట్స్ జస్ట్ ద టాలెంట్ అండ్ షీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ దట్స్ వాట్ మ్యాటర్స్. సో అండ్ పద్మావతి, she is a writer, and writer kaadu, she is a big support to me, Shiva and Malvika. And mem chala jealous kuda that if she showers her love on one of us more. So she's a huge support. And Shiva, as who said that you're very well groomed and disciplined? Tarun. Yeah, as Tarun said, Adi, that's really true. Shiva is one of the most disciplined and one of the most well-behaved person అనుకుంటున్నాను. That's all how he's been brought up. And అది స్క్రీన్లో కూడా కనిపిస్తుంది, the dedication and the discipline he has, అది it's seen on the screen. So thank you for being such an amazing co-star. And వెంకీ అండ్ రాజేష్, నేను ఎప్పుడూ అన్ని ప్రోగ్రామ్స్లో అన్ని ఫంక్షన్స్లో ఐ టాక్ అబౌట్ దెమ్, బట్ దే డోంట్ టాక్ అబౌట్ మీ. They were also talking about you only behind. Backstage they'll talk. They were telling that the same speech that you did in pre-release, that press meet. Content same. This is same movie kada. Idi vere movie kaadu. Cheppaledu, mere chepparu. No, talk no. So they're amazing actors. And గోపి సార్, యాక్చువల్లీ నేను బెంగళూరు డేస్ చూసి అండ్ నేను చాలా పెద్ద ఫ్యాన్ గోపి సుందర్ సార్ది. సో అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ వాజ్ ఏదు కరి రావిలు. సో ఇట్స్ అన్ honor that he's given music to our movie. And yeah, thank you so much for coming. And yeah, please do support us. And thanks Anand for coming. Yeah, thank you. నజరియాని గుర్తు చేస్తున్నావు వర్ష, బెంగళూరు డేస్ కూడా గుర్తు చేసావు నువ్వు. నజరియా, యా, ఒక 2 స్పూన్ల నజరియా, 3 స్పూన్ల నయనతార అట్లా. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వివేక్ ఆద్రి గారు, డైరెక్టర్ టు వివేక్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వచ్చినందరికీ నమస్కారం అండి. సో ఈ ఈవెంట్ వచ్చేసరికి మోర్ లైక్ ఏ గెట్ టుగెదర్ ఫర్ మీ, బికాజ్ ప్రశాంత్ కానీ వేద వచ్చేసరికి నా మెంటల్ మధ్యలో సినిమాటోగ్రఫర్. సో ఫస్ట్ వేద గురించి చెప్పాలంటే కనుక ఈ మూవీకి కూడా తనే సినిమాటోగ్రఫర్. నాకు ఉన్న ఒక 10% ఆఫ్ సినిమాటిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మొత్తం వచ్చేసరికి నేను వేద దగ్గర నుంచి నేర్చుకుంది.
సో వేద డెఫినెట్గా వచ్చేసరికి హీ వుడ్ హ్యావ్ డన్ టెరిఫిక్ వర్క్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ రవి, ది మోస్ట్ రూత్లెస్ ఎడిటర్. ఎందుకంటే చెప్పేనా కొన్ని ఎగ్జాంపుల్స్. యా, ది మోస్ట్ రూత్లెస్ ఎడిటర్. ఎవరేమనుకున్నా వచ్చేసరికి లాస్ట్కి అది కన్విన్స్ ఇది కన్విన్స్ తను అనుకుందే ఉంటుంది సినిమాలో. సో అలాంటి రవి వచ్చేసరికి ఒక గోస్ అని ఇచ్చారంటే, అండ్ రవి వచ్చేసరికి ఒక రవి ఎడిట్ చేసినట్టు ఒక చిన్న మిడాస్ టచ్ లాంటిది అది. సో ఇప్పుడు దాకా పెళ్లి చూపులు కానీ, ఫలక్నామా దాస్ అండ్ బ్రోచే, యా, కేర్ ఆఫ్ కంచర్పాలెం, యా, సో అన్నీ చాలా మంచి హిట్స్ అయినాయి. సో ఐ హోప్ దిస్ ఫిలిం ఫాల్స్ ఇన్ టు దట్ లిస్ట్. అండ్ ఇంకా రాజ్ సార్, నేను ఫస్ట్ మెంటల్ మధ్యలో స్క్రిప్ట్ రాసిన తర్వాత అది నాకు స్క్రిప్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. బట్ ఇప్పటికీ నేను రాజ్ సార్కి చెప్పిన నెరేషన్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది బెస్ట్ నెరేషన్స్గా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను బాగా చెప్పానని కదా, ఆయన బాగా విన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒకళ్ళు ప్రాపర్గా వింటేనే మనం ప్రాపర్గా చెప్పినట్టు యాక్చువల్గా. సో అంత బాగా విన్నారు. సో అండ్ ఇంకొక బెస్ట్ మూమెంట్ ఏంటంటే రాజ్ సార్తో నాకు ఆఫీస్ తీసుకున్న తర్వాత అలా నన్ను ఆ డైరెక్టర్ చైర్లో కూర్చోబెట్టి ఫోటో తీసి మా మదర్కి పంపించింది. సో దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ శివ, మేము మెంటల్ మల్లో చేస్తున్నప్పుడు శివ అప్పుడు కరెక్ట్గా యాక్టింగ్ క్లాసెస్ దానికి వెళ్తుండే. సో నాకు చూపిస్తుండే అనమాట, సార్ ఇలా ఎలా చేస్తున్నాడు శివ అని చెప్పంటే, సార్ టెరిఫిక్ ఉన్నాడు సార్ అంటే, మీరు ఎలా లాంచ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారంటే, బేసికల్గా ఎవరైనా ఒక లాంచ్కి కొంచెం ఎంతో కొంత ఓవర్ ది టాప్ అనుకుంటారు. ఇలా చేద్దాం, కొంచెం సాంగ్స్ పెడదాం, ఫైట్స్ పెడదామని. మంచి స్టోరీ దొరికితే దానిలో క్యారెక్టర్ చేస్తే చాలమ్మ శివ అని చెప్పన్నారు. సో దట్ ఈస్ రాజ్ సార్ ఫర్ యూ. అండ్ ఈ సినిమాలో అండ్ వర్ష, సో ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. యాక్చువల్గా ఐ హ్యావ్ సీన్ యూ ఇన్ బిగిల్ అండ్ 96. యు ఆర్ సో అమేజింగ్. అండ్ శివ వుడ్ హ్యావ్ డన్ అమేజింగ్ వర్క్ ఇన్ దిస్ ఫిలిం. సో థ్యాంక్ యూ. ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తాను. అండ్ సింధు, నేను మూవీ చూశాను యాక్చువల్గా, తెలుసు. అండ్ ఈ మూవీలో వెంకీకి అండ్ వర్షకి ఉన్న రిలేషన్ వచ్చరికి ఇట్స్ వెరీ న్యూ టు తెలుగు సినిమా. అంటే ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయని, ఒక అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుంటుంది, అది ఒక అబ్బాయిగా ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పి నాకు చాలా చాలా బాగా నచ్చిన పోర్షన్ అది. సో సింధు, ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వివేక్. అండ్ డైరెక్టర్ మహా గారు. అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు వచ్చామో తెలియదు మాకు తెలుగు ఇండస్ట్రీలోకి, అప్పుడు వచ్చామన్నమాట నేను శేషచంద్ర. సో నాకు ఇందాక నా మనసులో కొన్ని మాటలు నందిని రెడ్డి గారు బయటపెట్టారండి. ఇందాక ఆవిడ చెప్పారు, ఏ వర్గానికైనా, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్కైనా స్వాతంత్రం రావాలంటే, ఒక జెండర్ కానివ్వండి, లేదంటే ఒక క్యాస్ట్ పీపుల్కి కానివ్వండి, ఒక గుర్తింపు రావాలన్నా, ఒక స్వాతంత్రం రావాలన్నా, ఒక ఇంపార్టెన్స్ రావాలన్నా, నాకు తెలిసి వాళ్ళు ఆ గుర్తింపు కోసం ప్రయత్నించకుండా గుర్తింపు తెచ్చుకుంటే వస్తుందని నా ఉద్దేశం అండి. ఎందుకంటే గుర్తింపు మమ్మల్ని, మేము ఆడవాళ్ళం, మమ్మల్ని గుర్తించండి అని అడిగినప్పుడు గుర్తిస్తారు. ఎవరైనా సరే షీ ఈజ్ ఎ ఫీమేల్ డైరెక్టర్ అని చెప్పేసి అంటున్నారు. ఆ వ్యాకరణంలోనే ఎంతో తప్పు ఉందండి. ఆమె ఒక ఆడ డైరెక్టర్ ఏంటి నా బొంద, ఆమె ఒక డైరెక్టర్, ఆమెలోనే ఉంది కదా ఆమె ఆడ మనిషి అనేది. సో ఇలా నాకు తెలిసి చాలా ఫెమినిస్ట్ మూమెంట్స్ అవి జరుగుతుంటాయి. దాంట్లో మా ఆడవాళ్ళం అని వాళ్ళని వాళ్ళే సెపరేట్ చేసుకుంటున్నారు అనేది నా ఉద్దేశం. సో మనం మొదటిసారిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఫీమేల్ డైరెక్టర్ అనే టర్మ్ని తీసేసి డైరెక్టర్ అని చేద్దాం డైరెక్టర్ అని చేస్తే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మొదలు పెడితే అది మొత్తం దేశం మొత్తం కూడా అలవాటు అవుతుందని నేను కోరుకుంటున్నాను. సో అలాగే శేషసింధురావు గురించి చెప్పాలంటే, నేను శేషసింధురావు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అండి. నాకు తెలిసి ఈ సినిమా కథ కానివ్వండి, ఈ సినిమాకి సంబంధించిన ఎటువంటి విషయంలో అయినా అది మొదలైన క్షణం నుంచి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని.
నేను కంచరపాలెం తీస్తున్న కంచరపాలెం కథ ఇంకా రాస్తున్న టైంలో తను ఈ స్టోరీని డెవలప్ చేస్తుండేదన్నమాట. సో ఈ స్టోరీ విన్న మొట్టమొదటి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్లో నేను కూడా ఒకడిని. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తను చేసిన స్ట్రగుల్ ఇటువంటిది కాదండి. లైక్ నేను అందుకే నేను చెప్తున్నా కదా, ఒక మేల్ డైరెక్టర్ ఆ మేల్ డైరెక్టర్ నేను చేసినంత స్ట్రగుల్ ఆవిడ కూడా చేసింది. నేను యాక్షన్ కట్టే చెప్తే ఆవిడ కూడా యాక్షన్ కట్టే చెప్పిద్ది. సో ఆ మేల్ డైరెక్టర్స్ అనే టర్మినాలజీని తీసేద్దాం. ఇక రైటర్ పద్మావతి విషయానికి వస్తే ఆవిడ మా అందరికీ పెద్ద దిక్కు లాంటిది. ఇప్పుడు మీరు అక్కడ చూస్తే లంబు జంబుల్లాగా ఇద్దరు తయారయ్యారు. ఇందాక ప్రమోషనల్ వీడియోస్ ఆ కాలేజెస్కి వెళ్ళినప్పుడు చూశాను బట్టలు. అవి చూసి రాజకందుకూరి సార్ డబ్బులు ఇచ్చారంట, కొంచెం పద్ధతిగా బట్టలు వేసుకురండి అమ్మ, ఒకసారి పూర్తిగా బట్టలు వేసుకురండి అని చెప్పి. సో వాళ్ళిద్దరు రైటర్ అండ్ డైరెక్టర్ కాదండి, వాళ్ళిద్దరు యాక్చువల్లీ బాడీ అండ్ సోల్ అనమాట. వాళ్ళిద్దరూ ఈ సినిమాలో పెట్టిన ఎంత ప్రాణం పెట్టారంటే ఈ సినిమా తయారవడానికి అది నేను మాటల్లో చెప్పలేను. అలాగే రాజ్ కందుకూరి సార్ యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ వినిన తర్వాత శేషచంద్రరావు కొంచెం గ్యాప్ ఇచ్చారు. అది గ్యాప్ ఇచ్చారో వచ్చిందో నాకు తెలుసు సార్. ఆ గ్యాప్ వచ్చినప్పుడు శేషచంద్రరావు ఎంత టెన్షన్ పడిందో నాకు తెలుసు. ఆయన ఎప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తారు, ఎప్పుడు వింటారు అని చెప్పేసి చాలా రోజులు ఎదురు చూసింది. కానీ మీరు సెకండ్ హాఫ్ విని ఆ తర్వాత శివాని ఇంట్రడ్యూస్ చేయాలనుకోవటం ఈ కథ ద్వారా ఆ రోజు మేము ఎంత ఆనందానికి గురేమో మాకే తెలియదు అనమాట. ఆ రోజు సాయంత్రం పెద్ద పార్టీయే చేసుకున్నాం మేమందరం. సో ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్గా వర్క్ చేసిన శాంతిరావు కానీ, అలాగే ఇద్దరు వర్ష అండ్ మాళవిక యాక్ట్రెసెస్ వాళ్ళిద్దరూ, అలాగే శివ కందుకూరి. నేను అందరు చెప్తున్నారు మొదటిసారి చూసినప్పుడు నేను సినిమా తీయలేకపోయాను, లేదంటే చాలా అందంగా ఉన్నాడు ఈ అబ్బాయిని పెట్టి సినిమా తీస్తే బాగుండని చెప్పారంటారు. కానీ నేను అయితే అలా అనుకోలేదండి. కరెక్ట్ మనిషి చేతిలో పడ్డాడు అనుకున్నాను, శేషచంద్రరావు చేతిలో. ఎందుకంటే ఆవిడ డైరెక్షన్ మైక్ పట్టుకుంటే ఎట్లా ఉంటుందో నాకు బాగా తెలుసు. మేము ఆ బాధితుల్లో మేము ఒకరు అనమాట. సో ఇలాగా వర్ష అండ్ మాళవిక వాళ్ళిద్దరు యాక్ట్ చేస్తున్నప్పుడు నేను అలా నక్కి చూడటం జరిగింది ఒకసారి. వాళ్ళిద్దరు గ్రేట్ పర్ఫార్మర్స్ అండి. అండ్ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి అందరికీ చాలా మంచి పేరు రావాలని చెప్పి, అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఈ ఆడ అనే భేదం పోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న విషయంతో ఎండ్ చేస్తానండి. మనలో చాలామంది చాలా ఆదర్శంగా మాట్లాడతారు ఆడవారి గురించి మాట్లాడటం మొదలు పెట్టగానే. నేను రీసెంట్గా నేను రెండో సినిమా తీస్తున్నప్పుడు ఒక చిన్న విషయం తెలుసుకున్నాను. ఆడవాళ్ళ గురించి చాలా ఆదర్శంగా మాట్లాడే చాలామంది మగవాళ్ళు ఆడవారు బాస్ అయితే తట్టుకోలేరండి. ఆడవారు వాళ్ళని మేనేజ్ చేయటం, లేదంటే వాళ్ళ మీద అజమాయిషి చలాయించడం, లేదంటే వాళ్ళకి ఆడవారు బాస్ అయితే తట్టుకోలేరు. అది నేను రీసెంట్గా గమనించాను. సో ఆ హిపోక్రసీకి ఈరోజుతో ఫుల్ స్టాప్ చెప్పి తెలుగు ఇండస్ట్రీ నుండి ఆ ఫీమేల్ డైరెక్టర్ అనే పదాన్ని తీసేసి, ఎందుకంటే నాకు తెలిసి మొట్టమొదటి ఫీమేల్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీ నుంచి అని నేను భావిస్తున్నాను. నాకున్న కొద్దిపాటి జ్ఞానం నాలెడ్జ్తో భానుమతి గారితో మొదలైందండి. ఎప్పుడో భానుమతి గారు, విజయ నిర్మల గారు ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితమే ఆడవాళ్ళు డైరెక్టర్ అయ్యారండి. ఇప్పుడు కొత్తగా వాళ్ళకి గుర్తింపు రావాల్సిన అవసరం లేదు. సో ఆ ఫీమేల్ డైరెక్టర్ అనే టర్మినాలజీని మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డిక్షనరీలో తీసేసి డైరెక్టర్ అని సంబోధిద్దాం అందరినీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ మహాగారు, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు హీరో శ్రీ విష్ణు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. చూసి చూడంగానే ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులకి, టీంని విష్ చేయడానికి వచ్చిన గెస్ట్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. మా రాజ్ కందుకూరి గారు, ఇదంతా మా ఈవెంట్ లాగే అనిపిస్తుంది నాకు. వెరీ హ్యాపీ. ఆయన ఎప్పుడు యంగ్ బాయ్ అంటూ ఉంటాను నేను సరదాగా. ఆయన ఎప్పుడు కూడా ఆ నవ్వు అలాగే మెయింటైన్ చేస్తారు ఎప్పుడు. అది నాకు చాలా ఇష్టం, చాలా పాజిటివ్స్ ఆయన ఎప్పుడు కూడా. సో ఈరోజు మన శివాని లాంచ్ చేస్తున్నారు ధర్మపద
ధర్మపద క్రియేషన్స్లో శివాని లాంచ్ చేస్తున్నారు. వెరీ హ్యాపీ. శివ, ఆల్ ద బెస్ట్. చాలా మంచి యాక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాతో. ఎంత మంచి యాక్టర్ అంటే ధర్మపద కూడా డేట్స్ దొరకకూడదు, అంత మంచి యాక్టర్ అవ్వాలి. మీరు ఇలాగే కొత్త వాళ్ళని, మీ అబ్బాయి వచ్చేసాడని మీ అబ్బాయితోనే సినిమాలు తీయకుండా కొత్త వాళ్ళకి ఎప్పుడు ఎలా ఛాన్సులు ఇస్తారో అలాగే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే చాలామంది కమర్షియల్ సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు, స్టార్లతో తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మంచి సినిమా, మంచి తెలుగు సినిమా తీసి ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారంటే మన తెలుగులో చాలా అరుదుగా ఉన్నారు. దాంట్లో ఫస్ట్ ప్లేస్ మన రాజ్ కందుకూరి గారిదే. సో ఆ విషయంలో నాకు ఎప్పుడు కూడా ఆయన నాకు చాలా గర్వంగా ఉంటుంది, నేను ధర్మపదలో చేశానని. అలాగే టీం అందరికీ, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, హీరోయిన్లకి, అలాగే ఇంకా టెక్నీషియన్స్, మా వేద మా మెంటల్ మందిలో కూడా చేశారు. నా నెక్స్ట్ సినిమా కూడా వేదాయే. రవితేజ ఎడిటర్. అందరికీ కూడా ఒక మంచి సినిమా అవ్వాలి, ఇది తప్పకుండా అందరికీ నచ్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టీం అందరికీ వెరీ 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 ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విష్ణు గారు. నిఖిల్ గారు, టు ప్లీజ్ స్పీక్ ఆఫ్ యువర్ వర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. హాయ్, హౌ ఆర్ యూ? వెల్, నార్మల్గా మనం ఏ సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చినా కానీ, ఏ సినిమా ప్రీలీజ్ ఫంక్షన్కి వచ్చినా కానీ మనం టీం గురించి పొగుడుతాం, పీపుల్ గురించి పొగుడుతాం, ప్రొడ్యూసర్ గురించి పొగుడుతాం, డైరెక్టర్ గురించి పొగుడుతాం, కానీ ఎప్పుడు కథ గురించి మాట్లాడుకోం. నేను యాక్చువల్లీ ఈరోజు ఈ ప్రీలీజ్ ఫంక్షన్కి వచ్చింది ఒక రీజన్ అండి. రాజ్ కందుకూరి గారు ప్రొడ్యూసర్ అనో, లేకపోతే శేష సింధు ఇస్ మై ఫ్రెండ్ అనో, లేకపోతే శివ ఇస్ అన్ అప్కమింగ్ అమేజింగ్ యాక్టర్ అనో, అలా కాదు. ఐ హ్యావ్ కమ్ హియర్ బికాజ్ ఈ కథ నేను ఆల్మోస్ట్ ఒక 1 year కింద విన్నాను అండ్ ఐ లవ్ ద ఫిలిం. నాకు ఎంత నచ్చిందంటే నేనే ఒక 2-3 ప్రొడ్యూసర్స్ ఎవరైతే నాకు అడ్వాన్స్ ఇచ్చారో వాళ్ళకి పంపించాను ఈ కథని. బట్ ఐ డోంట్ నో వై ఇట్ డెంట్ మెటీరియలైజ్. ఇట్స్ అ ఫెంటాస్టిక్ స్టోరీ అండి. చూసి చూడంగానే నాకు కథ మీరు సినిమా థియేటర్లో రేపు చూసినప్పుడు నేను చెప్పిన మాటలు మీకు గుర్తొస్తాయి. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిలిం, గుడ్ స్టోరీ. అండ్ ఎవరు చేస్తారా అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ రాజ్ కందుకూరి గారు ఆయన పట్టుకుంటారు. హీస్ గాట్ దిస్ న్యాక్, హీస్ గాట్ దిస్ టాలెంట్ ఆఫ్ క్యాచింగ్ అమేజింగ్ స్క్రిప్ట్స్ అండ్ షోయింగ్ దెమ్ ఆన్ స్క్రీన్. మీకు చెప్పనవసరం లేదు, పెళ్లి చూపులు కానీ, మెంటల్ మదిలో కానీ ఎంత మంచి కథలు, ఎంత మంచి డైరెక్టర్స్ని లాంచ్ చేశారు, ఎంతమంది యాక్టర్స్ని లాంచ్ చేశారు. సో ద సేమ్ వే ఐఎమ్ సో హ్యాపీ దట్ శివ ఇస్ డూయింగ్ దిస్ ఫిలిం, ఎందుకంటే ఇట్ లుక్స్ యాప్ ఫర్ యూ బ్రో. అండ్ వర్ష అండ్ మాల్విక, ఐ వాంట్ కంగ్రాచులేట్ యూ బికాజ్ ఈ సినిమాలో కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ అండి. అంటే నేను టీజర్ చూశాను, పాటలు విన్నాను, గోపి సుందర్ గారు అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఆయనకు అది అలవాటే, అది సపరేట్ చెప్పనవసరం లేదు. నేను ఫోన్ చేసి ప్రతిసారి సింధుకి ఫోన్ చేసి అడిగేవాడిని, నీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఈ సినిమా నాకు కథ చెప్పావు కదా, అది పాటలు ఎప్పుడు వస్తున్నాయి, ట్రైలర్ ఎప్పుడు వస్తుంది. సో ఐ వాజ్ సో క్యూరియస్ అబౌట్ ద ఫిలిం బికాజ్ ఐ నో దాట్ ఎప్పుడైతే ఈ సినిమా స్క్రీన్ మీదకి వస్తుందో పీపుల్ ఆర్ గోనా లవ్ ద ఫిలిం. అండ్ సింధు, ఐవ్ హర్డ్ దట్ యూ డన్ అ గ్రేట్ జాబ్, చాలా బాగా తీసావు అని చెప్పి టాక్ వచ్చింది. సో ఇది పీపుల్కి వెళ్ళాలండి, ఎందుకంటే కొన్ని సినిమాలు అప్పుడప్పుడు పీపుల్ వరకు వెళ్ళవు. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో మీరు, నాకు తెలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత మౌత్ పబ్లిసిటీతో తీసుకెళ్తారు. బట్ అట్ ద సేమ్ టైం డూ యువర్ బెట్ ఆన్ సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ మనం నార్మల్గా టైంపాస్ వాడతాం. అలా కాకుండా ఒక మంచి సినిమాని పబ్లిక్ తీసుకెళ్ళడానికి వాడండి. చూసి చూడంగానే సినిమా గురించి చెప్పండి అండ్ ఎంకరేజ్ ది న్యూ టాలెంట్స్, శివ, వర్ష అండ్ మాల్విక. అండ్ రాజ్ కందుకూరి గారికి హిట్లు అలవాటే, సో ఆయన ఖాతాలో ఇంకో హిట్ డెఫినెట్గా పడుతుంది. సో కంగ్రాట్స్ టు ద టీమ్ అండ్ కంగ్రాట్స్ టు ఎవ్రీబడి అసోసియేటెడ్ విత్ ద ఫిలిం. గైస్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఈరోజు పెడుతున్నారు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ సుజన గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆవిడ్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్, శ్రీ విష్ణు గారు అండ్ నిఖిల్ టు ప్లీజ్ పర్చేస్ ద బిగ్ టికెట్. డబ్బులు తీయండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ
ఇది షూర్గా దెర్ ఇస్ ఫార్చ్యూన్ ఇన్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హీరోకి ప్రొడ్యూసర్గా నేను ఇవ్వాలి, అలాంటిది హీరో నాకు ఇచ్చారు అంటే ఇది డెఫినెట్లీ దీంట్లో చాలా మహాలక్ష్మి ఉంది క్లియర్గా. ఇందులో ఇంకొక బోనస్ ఉంది. ఎవ్రీ ఇయర్ నేను అశోక్ January 1 ప్రపంచంలో ఎక్కడున్నా కానీ కలుసుకుంటాం. నేను తనకు మనీ ఇస్తాను, తను నాకు ఇస్తాడు. ఇప్పుడు అలాంటిది ఈ స్టేజ్ మీద ఇస్తున్నాడంటే 2 డబుల్ పాజిటివ్స్ నాకు ఇది. సో ఇది షూర్ షాట్గా ఇది నేను దేవుడి మందిరంలో పెట్టుకుంటాను. నాకు చాలా డబ్బు వస్తుందని నమ్ముతున్నాను. విష్ మీ ఆల్ ది బెస్ట్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ రాజ్ గారు. టు ద హోల్ టీమ్ ఆఫ్ నా చూసి నుంచి అడ్వాన్స్ చూడంగానే. కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వచ్చేస్తాను తనకి. పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారు వేదిక మీదకి రావాలి. శేఖర్ వంశీ. బాగా రిలాక్స్ అయి కూర్చున్నారు, రండి. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గారు. మీ నాన్నగారు గురువుగారు శివానంద్ గారి ఆశీస్సులు మీ టీంకే కాదు మా అందరికీ కూడా కావాలి. థ్యాంక్ యూ. అండ్ రాజ్ గారు అలాగే గోపి సుందర్ గారు డైరెక్టర్ గారు అండ్ హీరోయిన్స్ ఫర్ అ పిక్చర్ ఫర్ ది ప్రెస్. శ్రీధర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్.
ఓకే, సో ఇప్పుడు మన హీరో లాంచ్ అవుతున్నటువంటి ఈ సందర్భంగా తన ఫీలింగ్స్ ఏమిటి తెలుసుకుందామా? శివ, యు రెడీ? హాయ్ ఎవ్రీవన్. సో ఐ థింక్ ఒక డెబ్యూటెంట్గా చాలామంది స్టేజ్ మీద నర్వస్ అయినప్పుడు లేకపోతే కొంచెం మాట్లాడుతున్నప్పుడు ఫ్రీజ్ అయినప్పుడు నాకు అది సింక్ అయ్యేది కాదు. ఇప్పుడు నాకు సింక్ అవుతుంది అది. ఐ థింక్ ఇలా ఒక ఫస్ట్ సినిమాకి స్టేజ్ మీద నుంచి ఇలా మాట్లాడడం ఐ థింక్ ఇట్ నౌ ఫీల్స్ ఆల్ రియల్. మాకు 3 డేస్లో మా సినిమా రిలీజ్ ఉంది. సో చూసి చూడంగానే అనేది ఒక చాలా న్యాచురల్ సినిమా అండి. దీంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్, ప్రతి ఇమోషన్కి నేను పర్సనల్గా కనెక్ట్ అయ్యాను. అండ్ ఆడియన్స్ ఐ థింక్ అందరు చూసినప్పుడు కూడా ఖచ్చితంగా ఎమోషన్ కనెక్ట్ అవుతారని నాకు అనిపిస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సింధు, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు యాక్చువల్లీ 2 years or 1.5 years ఈ స్క్రిప్ట్తో స్ట్రగుల్ అయ్యావు. ఐఎమ్ గ్లాడ్ దట్ యూ స్ట్రగుల్ బికాజ్ ఐ గాట్ టు డూ దిస్. ఒక డెబ్యూకి ఇంతకంటే బెటర్ స్క్రిప్ట్ అండ్ ఇంతకంటే బెటర్ క్యారెక్టర్ ఐ కుడ్ హ్యావ్ ఆస్క్డ్. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ దట్ ఐ కుడ్ బీ సిద్ధు. సో షీ వాజ్ అంటే యాక్చువల్లీ అందరు చెప్పినట్టు తను చాలా స్కేరీ అండి. తను యాక్చువల్లీ కావాలని ఏం అరవకపోయినా ఏం చేయకపోయినా తన వాయిస్ వల్ల స్కేరీ అనిపిస్తుంది. సో చాలా సీన్స్ తను కోపంగా ఉందా లేదా తెలియలేదు, ఆ భయంతో చాలా సీన్స్ చేస్తాను, అలా ఫాస్ట్గా అయిపోయింది మా సినిమా. సో థ్యాంక్ యూ సింధు ఫర్ చూసి చూడగానే. నేను ఐ థింక్ ఫ్యూచర్లో ఎన్ని సినిమాలు చేసినా ఐ థింక్ యూఆర్ ప్రాబ్లీ గోన్ బి వన్ ఆఫ్ మై మోస్ట్ స్పెషల్ డైరెక్టర్స్ అండ్ ఐ రియలీ మీన్ ఇట్. అండ్ అవర్ ఫస్ట్ ఫిల్మ్ టుగెదర్. సో ఐ థింక్ ఇలా స్టేజ్ మీద మాట్లాడుతుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఐ థింక్ మాటలు రాయడం ఎంత కష్టం అని. సో పద్మ గారు, ఐ డోంట్ నో మీరు ఎంత కష్టపడ్డారో, కానీ థ్యాంక్ యూ సో మచ్ దట్ పద్మ గారికి ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ హర్ అండి. నాట్ ఓన్లీ వాజ్ షీ అన్ అమేజింగ్ రైటర్ ఫర్ ద ఫిలిం, తను మా అందరికీ చాలా ఒక సపోర్ట్ సిస్టమ్గా ఉన్నారు. మా అందరు యాక్టర్స్ని వర్క్షాప్స్ కండక్ట్ చేసి ట్రైన్ చేయడానికి చాలా చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. షీజ్ లైక్ ఫ్యామిలీ టు మీ ఆఫ్టర్ దిస్ ఫిలిం. అందరు చాలా జెలస్ ఫీల్ అయ్యారు, కొడుకులా చూసుకుంటున్నారు మీరే పాడు చేస్తున్నారని తిట్టేవారు కూడా పాపం అండి సెట్ మీద. సో సారీ హ్యావ్ టు గో త్రూ ఆల్ దట్ ఫర్ మీ. అండ్ కమింగ్ టు ది యాక్టర్స్, ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ చాలా ఎక్స్పీరియన్స్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్తో పనిచేసే అవకాశం నాకు దొరికిందండి. దానికి నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. గురురాజ్ గారు, అనీష్ గారు, పవిత్ర లోకేష్ గారు, ఇలాంటి సీనియర్ యాక్టర్స్తో పనిచేసే అవకాశం నాకు దొరికింది. సో దానికి నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. మా ఫ్రెండ్స్ వెంకీ అండ్ రాజేష్, ఈ సినిమాతో ఐ థింక్ 2 brothersని ఐ ఫౌండ్ 2 brothers ఇన్ బోత్ ఆఫ్ దెమ్ త్రూ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ బ్రో, మీతో పనిచేయడం ఒక బ్రీజ్ లాగా ఉండింది. మీరు ఈ సినిమా చేయకపోతే ఐ థింక్ ఈ సినిమా ఇలా వచ్చిండేది కాదు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ కమింగ్ టు ద 2 leading ladies of the film, వర్ష, ఈవెన్ దో you've done so many films before, నేను టైం తీసుకున్నా, ఎక్కువ టేక్స్ తీసుకున్నా, నా మీద జోకులు వేస్తూ నా ప్రెషర్ అంతా తీసేసి చాలా చాలా కంఫర్టబుల్గా ఉండేటట్టు చేసావు. సో థ్యాంక్ యూ సో మచ్ వర్ష. ఐ థింక్ శృతి అనే క్యారెక్టర్ వర్ష తప్పితే ఇంకెవరు ప్లే చేయలేరండి. ఇంకెవరు ప్లే చేసినా ఆ సినిమా ఇలా ఉండేది కాదు. యూఆర్ వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్స్ ఆఫ్ అవర్ ఫిల్మ్ వర్ష, అండ్ ఐ రియలీ మీన్ ఇట్. అండ్ ఐ విష్ టు సీ యూ డూ మెనీ మోర్ ఫిల్మ్స్. అండ్ మాలవిక, ద యంగెస్ట్ వన్ ఇన్ ద టీమ్ యాక్చువల్గా. తను యాక్చువల్లీ ఇప్పుడే అంటుంది ఇది ఎవరు మెన్షన్ చేయలేదు ఇవాళ అని. తను 12th class స్టూడెంట్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుంది సినిమా షూట్ చేస్తున్నప్పుడు. కానీ అయినా కానీ చాలా డెడికేటెడ్గా షూట్కి వచ్చేది, ఏదో బోర్డ్ ఎగ్జామ్స్ చదువుకుంటున్నట్టే వచ్చి స్క్రిప్ట్ చదువుకునేది అందరి ముందు. సో బట్ యా మాలవిక, యూఆర్ అ టెరిఫిక్ యాక్ట్రెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. సో ఐ థింక్ కమింగ్ టు ద మెయిన్ మ్యాన్ ఆఫ్ టునైట్, గోపి సుందర్ గారు. హీస్ మోర్ లైక్ అ బిగ్ బ్రదర్ టు మీ అండి. ఐ థింక్ కొచ్చి వెళ్ళినప్పుడల్లా ఆయనతో ఇంటరాక్షన్ కానీ, ఆయన ట్యూన్స్ ఇచ్చినప్పుడు ఆయన మ్యూజిక్ మీద, ఆయన వర్క్ మీద ఉన్న ఆయన ప్యాషన్ క్లియర్గా ఆయన ట్యూన్స్లో, ఆయన వర్క్లో కనిపిస్తుంది. అది ఎక్స్ట్రీమ్లీ డెలికేటెడ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. థ్యాంక్ యూ సో మచ్ గోపీజీ. ఐ థింక్ మీరు జస్ట్ బికాస్ యూ డిడ్ దిస్ ఫిల్మ్ ఇట్ వెంట్ టు అన్ అదర్ లెవెల్. ఐ ట్రూలీ బిలీవ్ దట్. మేము చేసిన సినిమాని ఆయన మ్యూజిక్ చాలా చాలా ఎన్హాన్స్ చేసిందండి. సో ఐ థింక్ మీరు అందరూ సినిమా చూసినప్పుడు కూడా యూ గైస్ విల్ అగ్రీ విత్ దట్. అండ్ యాక్చువల్లీ మా ఎడిటర్ రవితేజ గారి దగ్గరకు వచ్చేసరికి ఐ థింక్ అందరు చెప్పినట్టు ఆయన చాలా రూత్లెస్ ఎడిటర్ అండి. ఎంతో ప్రేమతో ఒక 2-3 సీన్స్ విజువల్గా అంత బాగున్నాయి అనేసరికి కూడా ఆయన వినలేదు, ఆయన తక్కువని తీసేశారు. ఇప్పుడు నేను మాట్లాడే ఈ స్పీచ్ కూడా ఒక 7-8 minutes ఉంటే ఆయనకి ఇస్తే 30 secondsలో పాయింట్ కన్వే అయిపోయేటట్టు ఎడిట్ చేయగలుగుతారు. సో అంత ఒక టాలెంట్ ఉన్న ఎడిటర్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, బ్రిలియంట్గా వచ్చింది ఫిల్మ్స్. ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు యూ. అండ్ ఆల్సో మా సినిమాటోగ్రఫర్ వేదరామన్,
సో యాక్చువల్లీ వేద గారు నేను ఐ మెట్ హిమ్ డ్యూరింగ్ మెంటల్ మదిలో ఆ టైంలో కలిశాను. ఫోర్ ఇయర్స్ అయింది. మెంటల్ మదిలో ఇప్పటికీ నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్ అంటే విజువల్గా అండ్ ఆల్సో ఫిల్మ్స్ వైజ్. సో ఐ థింక్ వేద ఈ సినిమాకి నా డెబ్యూ సినిమాకి కెమెరా చేయడానికి ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ మేకింగ్ అస్ ఆల్ లుక్ సో గుడ్ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్షన్ టీమ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలండి. అభినయ్, మోహన్ అండ్ అనిరుద్. మాకు యాక్చువల్లీ అందరం ఒక ఫ్యామిలీలో కూర్చొని పనిచేస్తున్నట్టు ఉంటుంది. ఒక 30 days కంటిన్యూస్గా నాన్ స్టాప్ వర్క్షాప్స్ చేసాము. అయితే నేను ఒక్కనే యాక్టర్ ఉండేవాడిని ఇనిషియల్గా ఆన్ బోర్డ్. సో నేను ఒక్క యాక్టర్ ఉండేసరికి ఆపోజిట్ రియాక్షన్స్ ఇవ్వడానికి, ఆపోజిట్ యాక్ట్ చేయడానికి యాక్టర్స్ మా డైరెక్షన్ టీం ముగ్గురు అనమాట. సో వాళ్ళకు కూడా ఇన్నవే ఒక యాక్టింగ్ వర్క్షాప్ అయిపోయింది నా వల్ల. బట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ అందరితో పనిచేయడం చాలా బాగుంటుంది. మీరందరూ యాక్చువల్లీ సినిమా ఫ్యూచర్లో డైరెక్ట్ చేస్తే ఐల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. మా సౌండ్ డిజైన్ నాగార్జున, వాట్ అ బ్రిలియంట్ జాబ్ అండి. ఐ థింక్ గోపిసుందర్ గారు ఇచ్చిన విజువల్స్ అన్నీ కూడా, మా మిక్సింగ్ అంతా కూడా బ్యూటిఫుల్గా కంపోజ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో నాగార్జున ఫర్ దిస్. సో ఐ థింక్ అండ్ కమింగ్ టు ది ఎండ్, ఇప్పుడు నేను యాక్చువల్లీ ఎంత తక్కువ చెప్పినా యాక్చువల్లీ మా గురించి నేను చెప్పుకున్నట్టే ఉంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ డాడ్. మీరు యూర్ అన్ అమేజింగ్ ఫాదర్ అండ్ యూర్ అన్ ఈవెన్ బెటర్ ప్రొడ్యూసర్ అని మీరు నాకు కంటిన్యూస్గా ప్రూవ్ చేశారు. నాకు ఒక యాక్టర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఎప్పటి నుంచో ఉండింది. ఆ డ్రీమ్ని, ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ డ్రీమ్, ఐ నో దట్. బట్ ఎక్స్పెన్సివ్ డ్రీమ్ అయినప్పటికీ ఐ థింక్ మీకు ఈ స్క్రిప్ట్ మీద, ఈ ఇమోషన్స్, ఆ స్క్రిప్ట్లో ఉన్న ఎమోషన్స్ మీద మీకు ఆ నమ్మకంతో మీరు ఈ సినిమా చేద్దాం అనుకున్నారు. నేను ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ వెన్ ఐ ఆస్క్డ్ యూ. Thank you so much for agreeing and giving me this project. Thank you for putting all your trust. I think ఈ ఒక్క సినిమానే కాదు, గోయింగ్ ఫార్వర్డ్ ఏ సినిమా చేసినా కానీ మీ ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడ తగ్గకుండా చేస్తానని నేను ఐ ప్రామిస్ యూ టుడే. మై ఎంటైర్ ఫ్యామిలీ హియర్, మమ్మీ, శ్రీకాంతి, అమ్మ, ఆనంద్, కామేష్, all of us miss our grandfather and our uncle today, but I know that they're watching us from the top and వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఉన్నాయని నేను నమ్ముతున్నాను. సో అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇవాళ ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెటర్నిటీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. డే 1 ఈ సినిమా చేద్దాం అనుకుంటున్నాం అన్న దగ్గర నుంచి ఇవాళ వరకు ప్రతి ఈవెంట్కి, ప్రతి లాంచ్కి చాలా సపోర్ట్ చేసి ఆడియన్స్కి రీచ్ అయ్యేటట్టు చేశారు. సో ఐ రియలీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఐడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ డి సురేష్ బాబు గారు. ఆయన ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్గా ఉన్నారండి ఈ సినిమాకి డే 1 నుంచి. నేను సినిమాలు ఎంటర్ అవుదాం అనుకుంటున్న టైం నుంచి కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ఆల్సో ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అనే ఒక ప్రెస్టీజియస్ బ్యానర్తో నా డెబ్యూ సినిమా లాంచ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఆల్సో మధుర శ్రీధర్ గారికి, అంకిల్ యూర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ నా డెబ్యూ సినిమా మధుర ఆడియో ద్వారా రావడం ఇట్స్ అన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ అంకిల్. Thanks to the entire team of Mother Audio for making our music reach to the audience. అండ్ మీరు చూస్తున్న మా డిజిటల్ ప్రమోషన్స్ కానీ, మా పోస్టర్స్ కానీ, మేము చేసే ఫన్ కంటెంట్ కానీ, మా వీడియోస్ కానీ, మేము రన్ చేసిన సోషల్ మీడియా కాంటెస్ట్ కానీ, ఇవన్నిటికీ ద బ్యాక్ బోన్ బిహైండ్ ఆల్ దిస్ ఇస్ ఇన్ఫినిటమ్ మీడియా. ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ ఇన్ఫినిటమ్ మీడియా అండి. మా లిరికల్ వీడియోస్ అన్నీ కూడా వాళ్ళు చేశారు. సో ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇన్ఫినిటమ్, రాహుల్, మనోజ్, హేమంత్, గైజ్, థ్యాంక్ యూ సో మచ్ for all your never-ending support. And ఇక్కడికి విచ్చేసిన గెస్ట్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఐ థింక్ మా ఫాదర్ ఇలా ఒక సినిమా చేస్తున్నారని పిలవగానే ఆయన మీద ఉన్న రిగార్డ్తో మీరందరూ ఇక్కడికి వచ్చి నన్ను పర్సనల్గా తెలియకపోయినా కానీ ఇంత బ్లెస్ చేసి నా మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఐ హోప్ టు లివ్ అప్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దోస్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దోస్ వర్డ్స్ యూ పీపుల్ టోల్డ్ అబౌట్ మీ. నాకు ఐ థింక్ ఈ ఛాన్స్ మేబీ చాలామంది స్ట్రగ్లింగ్ యాక్టర్స్ కంటే కొంచెం ఈజీగా వచ్చి ఉండొచ్చు. బట్ అది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. ఐ విల్ నాట్ టేక్ ఇట్ ఈజీ. ఐ థింక్ ఈ ఛాన్స్ నాకు ఈజీగా వచ్చినందుకు నెక్స్ట్ సినిమాకి డబుల్ ది ఎఫర్ట్ పెడతాను. అండ్ చేయబోయే ప్రతి సినిమాకి ఐ పుట్ ఇన్ ఆల్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దిస్. సో నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ డూ ఫర్గివ్ మీ. బట్ ఐ థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ చూసి చూడంగానే ఫర్ గివింగ్ మీ దిస్ ఫిలిం. ఇది నాకు ఒక చాలా స్పెషల్ ఫిలిం అండి. ఐ కాంట్ ఈవెన్ డిస్క్రైబ్ హౌ ఐ ఫీల్. అండ్ మా పిఆర్ఓస్ వంశీ అన్న, శేఖర్ అన్న మీరు ఒక బ్యాక్ బోన్ ఈ సినిమాకి. చాలా థ్యాంక్స్ అన్న. ఇంత రీచ్, ఇంత పబ్లిసిటీ మా సినిమాకి మీరు కూడా మీ సొంత సినిమాలో పనిచేశారు దీనికి. సో చాలా థ్యాంక్స్ అన్న. అండ్ ఆల్సో ఐ ఆల్సో లైక్ టు థ్యాంక్ శ్రేయస్ మీడియా ఫర్ గివింగ్ అస్ సచ్ అ వండర్ఫుల్ ఈవెంట్ టునైట్.
So, guys, thank you so much for listening to me, and I'll see you guys soon. See you on the 31st. Yes, we will see you on 31st of January. And Director Garu, Sesha Sindhu Rao Garu, to please speak. చాలా విన్నాం మీ గురించి, మీరు దడదడలాడించారని భయపెట్టారని. ఇప్పుడు మైక్ మీకోసం వెయిటింగ్. ఓకే, హలో ఎవ్రీవన్. ఓకే ఓకే, ఇక్కడ చాలామంది ఉన్నారు నేను థ్యాంక్ యూ చెప్పేవాళ్ళు. లైక్ ఫస్ట్లీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాను. లైక్ రాజ్ సార్, లైక్ ఐల్ బి ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ బికాజ్ నేను ఎన్నో ఏళ్ళ నుంచి స్ట్రగుల్ అవుతుంటే నా ఫస్ట్ మూవీ మీరు ఏ డౌట్ లేకుండా నేను చెప్పగానే ఓకే చెప్పి ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నందుకు, లైక్ ఎన్ని సినిమాలు చేసినా ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్గా మీరే ఉంటారు. అండ్ మై టీమ్, లైక్ ఎస్పెషలీ పద్మ. సో నేను ఎప్పుడు పద్మ, శాంతిరావు అండ్ సుమాంజలి లేదు ఇక్కడ, అండ్ వేద. సో నేను ఎప్పుడు అంటుంటా శాంతిరావు అండ్ సుమాంజలి నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అయితే, పద్మ ఇస్ మై బ్యాక్ బోన్. అండ్ రాజ్ సార్ మా అందరికీ లైక్ దట్ షెల్టర్. బికాజ్ ఏ విషయంలోనైనా సరే, ఏం చేసినా సరే హీ వాజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇంకా చెప్పాలి అని అంటే చెప్తూ ఉండొచ్చు. సో అందుకని నేను ఇంకా థ్యాంక్ యూ ఇప్పుడే చెప్తా. సో అండ్ మై యాక్టర్స్ శివ, వర్ష, మాలవిక, వెంకీ, రాజేష్ అండ్ ఎవ్రీబడి, లైక్ అనీష్ గారు, ఎవ్రీబడి. బికాస్ ద కాస్టింగ్ ఆఫ్ దిస్ ఫిలిం ఇస్ లైక్ పర్ఫెక్ట్. ఎందుకంటే చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉన్నారు, కానీ ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ యాప్ట్ ఫర్ ద క్యారెక్టర్. అండ్ మీరు ఏ క్యారెక్టర్ని చూసా కనెక్ట్ అవుతారు. అండ్ శివ గురించి చెప్పాలి. శివ ఈజ్ అ వెరీ డిసిప్లిన్ బాయ్. అంటే లైక్ నిజంగా తరుణ్ అన్నది కరెక్టే, లైక్ హీఈస్ అ జెంటిల్మెన్. అసలు చాలా మంచోడు. మేము ఆడేసుకున్నాం యాక్చువల్ లిటరల్ చెప్పాలంటే, బికాస్ చాలామంది ఆడవాళ్ళం ఉన్నాం గ్రూప్లో అండ్ టీంలో. సో ఇట్స్ లైక్ ఏంటో ఫస్ట్ సినిమాలోనే ఐ థింక్ ఇంతమంది ఆడవాళ్ళతో వర్క్ చేసావు. సో అండ్ I think Raj sir is the coolest producer and also the coolest dad because iddaru heroines, director, writer, production designer andaru aadavale. And thanks Veda for the amazing visual. And నేను ఏం చెప్పినా సరే యాక్చువల్లీ సైలెంట్గా వింటాడు. అదేంటో అనుకోకుండా నా టీం మొత్తం సైలెంట్గా దొరికారు. రవి కానీ వేద కానీ, నేను ఒక్కదాన్ని కై అని అరుస్తుంటాను. సో వినాల్సి వచ్చింది. సో అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అభినయ్, అనిరుద్ధ్ అండ్ మోహన్. సో మా టీం అంతా యాక్చువల్లీ చిన్న టీం. ఇట్స్ లైక్ చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం టైప్ లాగా. సో చాలా చిన్న టీం అనమాట. సో అందరికీ ఏంటంటే ఒక అసిస్టెంట్, 2 అసిస్టెంట్, చిన్న టీమ్. సో ఎవ్రీబడి వీ వర్క్ రియలీ హార్డ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్. సో మా ఎఫర్ట్ అంతా మీరు అందరూ గుర్తిస్తారని అనుకుంటున్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా చాలామంది ఉన్నారు నేను థ్యాంక్ చేసేవాళ్ళు. వన్ ఈజ్ మా కాలేజ్ ఫ్రెండ్స్. సో అందరు అదిగో వెనక్కి కూర్చుని దే లైక్ షౌటింగ్. సో వీళ్ళందరూ నాతో ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి వీఆర్ లైక్ ఫ్రెండ్స్. సో నేను ఏం చేసినా దే హ్యావ్ బీన్ దేర్ విత్ మీ ఆల్ ద టైమ్. సో నేను పిలిస్తే చాలా అరుచుకుంటూ వచ్చేస్తారు ఫస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్. మున్నా, శ్రావ్య, నందు, పుణ్య, మంచి, విశాల్, ఎవ్రీబడి అండ్ రోహిత్ అండ్ విగ్గీ అందరు లైవ్ చూస్తున్నారు యాక్చువల్లీ, లైక్ ఆల్ మై కాలేజ్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ యాక్చువల్లీ నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో షూట్ కూడా చేశాను. అండ్ నెక్స్ట్ కమ్స్ మా ఇంకొక గ్రూప్ విచ్ ఇస్ వర్జినల్ ఫిల్మ్ మేకర్స్. సో ఆల్ అంటే మాది ఒక గ్రూప్ ఉందన్నమాట వేర్ మేము అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ కలిపి సో వి సిట్ టుగెదర్, స్టోరీస్ డిస్కస్ చేస్తాం, అన్నీ డిస్కస్ చేస్తాం. సో అలాంటిది దట్ గ్రూప్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ మై మేజర్ సపోర్ట్. సో ఆ గ్రూప్లో ఒక పర్సన్ ఇస్ మహా. ఐ థింక్ మహాది వాజ్ ద ఫస్ట్ ఫిలిం అండ్ ఇప్పుడు నాది సెకండ్ ఫిలిం రిలీజ్ అవబోతుంది. సో ఆల్ మై ఫ్రెండ్స్ అదిగో అక్కడ సంతోష్, వసంత్, శృతి, ఎవ్రీబడి. వంశీ వెళ్ళిపోయాడా? ఓకే. సో హైందవి అండ్ ఎవ్రీబడి అంటే మా వర్జినల్ ఫిల్మ్ మేకర్ గ్రూప్ వాళ్ళందరూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ ఇమ్మెన్స్ సపోర్ట్, ఎస్పెషలీ సంతోష్, వసంత్ అండ్ వంశీ అండ్ మహా. అండ్ యాక్చువల్లీ మహా, పద్దు, నేను, వసంత్ మేమందరం అంటే ఒక గత 5 years నుంచి వీ హ్యావ్
లైక్ రియలీ క్లోజ్ ఫ్రెండ్స్. రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చొని సినిమాల గురించి నాన్ స్టాప్ మాట్లాడతాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ బోర్ కొడుతుంది, బట్ స్టిల్ వీ డోంట్ స్టాప్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ నేను మహా పద్దు యాక్చువల్లీ ఒక స్టేజ్లో ఉన్నాం. ప్లీజ్ కమ్ హియర్, కమ్. లైక్ ఇట్స్ యాక్చువల్లీ లైక్ వెరీ అందుకని ప్లీజ్ ఇట్ విల్ బీ ఐ విల్ బీ హ్యాపీ. సంతోష్ అండ్ వసంత్ ప్లీజ్ మీరిద్దరు కూడా వస్తే ప్లీజ్ గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ అండ్ వసంత్. అండ్ లాస్ట్లీ అంటే ఫస్ట్లీ యాక్చువల్లీ లైక్ ఇట్స్ మై ఫ్యామిలీ. సో మై cousins are there and Aditya akka and Kiran like my younger sister. నాకు ఒక అక్క సెట్ మీద ఉంటే ఒక చెల్లి ఇంట్లో కూర్చుని లైక్ షీస్ బీన్ డీలింగ్ విత్ ఆల్ మై ప్రెషర్ అండ్ ఎవ్రీథింగ్ సైలెంట్గా వింటూ ఉండింది. అండ్ డాడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. లైక్ ఐ థింక్ ఆయన సినిమాలు చూడటం మానేశారు, ఈ మధ్యన సినిమాలు చూడట్లేదు. సో చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమా చూడటం మొదలెడితే నా సినిమాతోనే మొదలెడతానన్నారు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ Jan 31st సో దట్ నేను మీతో కలిపి ఆ సినిమా చూడొచ్చునని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ థ్యాంక్స్ మామ్. సో బికాజ్ చిన్నప్పటి నుంచి అంటే మా మమ్మీ ఎప్పుడు తిడుతూనే ఉండేది దట్ సినిమాలు చూసి ఏమొస్తుంది అని చెప్పి. బట్ ఆ సినిమా పిచ్చి వల్లనే ఐ థింక్ ఇన్నేళ్ళు పట్టినా టైం పట్టినా సరే బట్ ఇప్పుడు ఒక సినిమా చేయగలిగాను. అండ్ యాక్చువల్లీ ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. లైక్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ దట్ నందిని రెడ్డి గారు అండ్ జీవిత గారు, రేణు దేశాయ్ గారు, మనీషా and like Shruti and the upcoming director Shalini. So there are like a lot of women over here. So more power to us and more power to like everybody who's creative, like irrespective of the gender, andarki opportunity ravali. So అలాగా టాలెంట్ని నమ్మి ఓన్లీ బేస్డ్ ఆన్ టాలెంట్ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు యాక్చువల్లీ రాజ్ సార్. బికాజ్ మీరు చూస్తే తరుణ్, వివేక్ అండ్ నెక్స్ట్ యాక్చువల్లీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. ఊరికి అడుగుతుంటారు తరుణ్, వివేక్ తర్వాత ఇప్పుడు ఏంటి నెక్స్ట్ శేష సింధూరావు అని. మీకు ఆబ్వియస్గా ఎప్పుడు అదే ప్రెషర్ ఉంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చాలామంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వచ్చారు ఇక్కడికి. And everybody who's like watching this live, thank you so much. Thank you so much media for all your support and Infinitum for your amazing posters and Shreyas Media for this amazing event. And Sridhar Garu is actually one of the reasons. First lo aina actually నాకు రాజ్ సార్ తెలిసినా సరే నేను శ్రీధర్ గారితో మాట్లాడితే ఆయన మళ్ళీ నన్ను రాజ్ సార్ దగ్గరికి పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. అండ్ ప్రతి ఒక్కరికి అంటే సినిమా తీసిన వాళ్ళందరికీ సురేష్ ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్ సపోర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ లైక్ రియలీ లక్కీ దట్ నా ఫస్ట్ ఫిలింకి సురేష్ బాబు గారి ప్రెజెంటేషన్ హీస్ డిస్ట్రిబ్యూటింగ్ ద ఫిలిం. ఐఎమ్ నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఐ డోంట్ థింక్ ఐ కెన్ లైక్ ఆస్క్ ఫర్ మోర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఐఎమ్ హియర్ టు స్టే. నేను ఎక్కడికి వెళ్ళను. సో నో మ్యాటర్ వాట్ ద రిజల్ట్ ఇస్ నేను ఇక్కడే ఉంటాను, నేను సినిమాలు తీస్తూనే ఉంటాను. సో కీప్ సపోర్టింగ్ మీ, కీప్ సపోర్టింగ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much. Before winding up, we didn't hear from the writer. One point I want to tell, Nirvana Cinemas is releasing this in the US. 30th evening US లో ప్రీమియర్స్ ఉన్నాయి, 31st హైదరాబాద్లో రిలీజ్ అవుతుంది. సో మాకు ఈ మార్కెటింగ్లో హెల్ప్ చేసింది ఇన్ఫ్యాక్ట్ సో మెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ KLM ఫ్యాషన్ మాల్ కళామందిర్ కళ్యాణ్ గారు, ప్రసాద్ గారు. అంటే వాళ్ళ సపోర్ట్ ఈజ్ అమేజింగ్ అనమాట. అంటే మొన్న మేము ఆంధ్ర టూర్ అంతా చేసినప్పుడు ద వే దే హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ అస్, అక్కడ ప్రెస్ మీట్స్లో కానీ మాకు లొకేషన్ కట్టసీస్ కానీ ఎవ్రీ టైం. ఇప్పుడు కళ్యాణ్ గారు అంటే జస్ట్ ఫోన్ కాల్ అవే అంతే. ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్ యట్ ఎంతో సపోర్ట్ మాకు ప్రసాద్ గారు, కళ్యాణ్ గారు అండ్ ఎంటైర్ KLM కళామందిర్ వరమహాలక్ష్మి గ్రూప్. థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ once again we gratefully thank Infinitum and Anil Banu and all media people. సారీ ఇందాక మర్చిపోయాను యాక్చువల్లీ బికాస్ గోపి ఎట్టా ఫర్గాట్ అబౌట్ మీ. సో నేను కూడా మర్చిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ గోపీజీ. నా ఫస్ట్ ఫిలింకి అంటే అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు.
It's really amazing working with you. To be frank, I was like really skeptical when it came to the background score. But meer okkasari once you have given the background score, it has gone to another level. So music okka pakkana oka ettaithe, I think background score will take this to another level. So I'm like waiting for the film to release, and release ayin tarvata eppudu background score జూక్ బాక్స్ కూడా రిలీజ్ చేస్తామా అని చెప్పి ఎప్పుడు అనుకుంటుంటాను నేను. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ గోపి సార్. అండ్ విశ్వ గారు ఉన్నారు ఇక్కడ, మా గురుగారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లిరిక్స్. అండ్ యాక్చువల్లీ అందరు లిరిక్సిస్ట్ అండ్ సింగర్స్కి నేను మళ్ళీ థ్యాంక్ యూ చెప్తూ ఉంటాను. సో బికాజ్ నా ఫస్ట్ ఫిలింకి ఆపర్చునిటీ వచ్చినందుకు, ఇంత మంచి టెక్నీషియన్స్తో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చినందుకు. అండ్ థ్యాంక్స్ రవి అండ్ Nagarjuna and all my technical team. And yeah, 24 karat team okati, like our camera unit. Like I think that's like the best team, because వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారనంటే, నేను బ్రేక్ ఇచ్చేదాన్ని కాదు, బట్ స్టిల్ యునో లైక్ కష్టపడుతున్నాం మేము, మా టీం అంతా కష్టం చూసి. సో దే ఆల్సో బికేమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ దే హెల్ప్డ్ అస్ అ లాట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఓకే, దట్స్ ఇట్. హలో అండి, నా పేరు పద్మావతి. నేను ఈ సినిమాకి మాటలు రాయడం జరిగింది. సింధు నేను ఆల్మోస్ట్ 5 yearsగా ఫ్రెండ్స్. నేను రాసే ప్రతి స్క్రిప్ట్కి నా పక్కనే కూర్చొని నేను ఏం రాస్తున్నానో దూరి చదివి దాంట్లో వెధవ కరెక్షన్లన్నీ చేస్తూ, నువ్వు అది తప్పు రాసావు ఇది తప్పు రాసావు అని ఊరికే నన్ను విసిగిస్తూ ఉండేది. ఒకరోజు ఇలాగే వచ్చి నాకు రైటర్ దొరకట్లేదు, నువ్వే రాసేపు అని అనింది. సో చచ్చినట్టు ఒప్పుకోవాల్సి వచ్చింది, నేను ఫ్రెండ్ కాబట్టి. బట్ యాజ్ మహా సెడ్, వీ బోత్ ఆర్ నాట్ టూ, వీ ఆర్ వన్, బికాజ్ చాలా సిమిలర్గా థింక్ చేస్తాము అండ్ మా ఇద్దరు జోకులకి మేమే నవ్వుకుంటాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ ప్రాజెక్ట్తో అసోసియేట్ అయినందుకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ రాజ్ కందుకూరి సార్ లాంటి ప్రొడ్యూసర్స్ ఎందుకు దొరికినందుకు. సింధు ఈ కథ ఎవరికి చెప్పినా నువ్వు ఎందుకు రాజ్ కందుకూరి గారికి చెప్పట్లేదని అడిగేవారు. సో ఈ కథ ఆయన తప్ప ఎవరు చేసినా ఇంత బాగుండేది కాదు. సో హీఈస్ రియలీ అమేజింగ్. అండ్ నేను ఎప్పుడు సార్తో అంటుంటాను, ఎన్నిసార్లు చెప్పినా నాకు తనే తీరదు, మీరు ఎలా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు సార్, తిట్టేటప్పుడు కూడా నవ్వుతూ తిడతారు, మాకేమనాలో అర్థం కావట్లేదు. సో I'm so happy that Raj sir has produced this film. Inka coming to actors, Shiva, Malvika and Varsha, Venki, Rajesh, will aiduguru, they're like very close to my heart. Thank you. నేను చెప్పిన మాటలు విన్నందుకు. మీరు సరిగ్గా చేయకపోతే సింధు దగ్గర నాకు బాగా తిట్లు పడేవి. సో థ్యాంక్ యూ నా పరువు కాపాడినందుకు. అండ్ వర్ష, ఐ లవ్ యూ వెరీ మచ్. You are the most brilliant actress I have worked with. I love you very much. వర్ష ఎలా అంటే, వర్ష ఈ కాస్ట్యూమ్ కొంచెం లూజ్ ఉన్నట్టు అంటే, అబ్బా వదిలే డైలాగ్ ఏంటో చెప్పు అండి. సో ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ యాక్ట్రెస్ వుడ్ హ్యావ్ ఎవర్ డన్ దట్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. హ్యావ్ అ లాంగ్ వే టు గో. అండ్ మాలవిక, మై బేబీ, తిట్టినా ఏం అనలేక నోరు మూసుకొని చేసేది పాపం. బట్ షీ ఈస్ వెరీ పేషెంట్. ఐ థింక్ చూడ్డానికి ఎంతో ముద్దుగా బొమ్మలాగా, అసలు ఏం చేయకపోయినా చూస్తూ ఉండాలనిపిస్తుంది మాలవికని. అండ్ శివాని సెట్ మీద అందరూ నేను డమ్మీ మమ్మీ అని ఎక్కిరించేవారు, ఎందుకంటే ఎప్పుడు చూసినా నేను శివ వెనకాల శివ నా వెనకాల పడి తిరుగుతుండేవాళ్ళు. సో శివ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ పుట్టింగ్ అప్ విత్ మీ. అండ్ హీ హెస్ వర్క్ వెరీ హార్డ్. అందరు చెప్పినట్టు అసలు ఎంత మంచివాడు సార్, ఎలా బతుకుతాడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. మరీ ఓవర్గా మంచిగా పెంచారు. శివ సింధుని ఎలా ట్రీట్ చేస్తాడో స్పాట్ బాయ్ని అలాగే ట్రీట్ చేస్తాడో, ఎవరికి తేడా ఉండదు. అందరినీ మీరు ఏమండి ఒక టీ అడగాలన్నా మోమాటం. సో హీఈస్ లైక్ దట్. హీ హాజ్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్. హీఈస్ అమేజింగ్. అండ్ వీళ్ళు ముగ్గురు ఏడీలు త్రిమూర్తులు. వీళ్ళు అసలు సింధుని భరించారంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి వీళ్ళు ముగ్గురు. సో ఎస్పెషలీ అభినయ్ ఒకరోజు సెట్లో అర్జెంటుగా ఒక షార్ట్కి అండర్వేర్ కావాలంటే వెళ్ళి పక్కింట్లో కొట్టుకొచ్చాడు. పక్కింట్లో నుంచి కొట్టేసి వచ్చారు. సో ఆ లెవెల్లో భయం ఉండేది ముగ్గురికి, పాపం ఏం చేస్తాము. అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ 3 of you. శాంత్రావ్ అండ్ సుమా,
ద బ్రిలియంట్. వాళ్ళ వర్కే కాదు అసలు డెడికేషన్, వాళ్ళు ఏది లాస్ట్ మూమెంట్లో ఏం చెప్పినా కూడా ఎప్పుడు నో ఉండదు. దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్. ఎప్పుడు దేనికి నో చెప్పేవాళ్ళు కాదు, ఏ పని అవ్వకుండా మధ్యలో వదిలేసేవాళ్ళు కాదు. సో శాంతరావు అండ్ సుమా, యూ డిడ్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ మహా, సింధు వీళ్ళిద్దరూ, వీళ్ళ సినిమా ఏంటో కానీ నా చౌకు వచ్చింది. మహా కంచరపాలెం అంటూ ఒకరోజు నన్ను కథ చెప్తాను కూర్చోబెట్టి 7ంటికి మొదలుపెట్టి రాత్రి 3 దాకా చెప్పాడు. ఇంటికి వెళ్తూ ఆల్మోస్ట్ నాకు నిద్రలో యాక్సిడెంట్ అయిపోయేంత పని అయింది. సో ఆ తర్వాత సింధు కథ చెప్తా అని చెప్పి నన్ను అడ్డంగా బుక్ చేసింది. సో ఇలా వీళ్ళిద్దరు సినిమాల కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేసినట్టుంది నాకు. నెక్స్ట్ నేను సినిమా ఇస్తే వీళ్ళిద్దరు నా అసిస్టెంట్ డైరెక్టర్లుగా పెట్టుకొని ఇద్దరు తొక్కు తీయాలి నన్ను నెక్స్ట్. యా, అండ్ ఐఎమ్ సేవింగ్ ఇట్ ఫర్ ద లాస్ట్. వెనకాల ఉన్నారు మా ఆయన విశ్వ గారు. ఈజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ గురూస్. ఆయన హీ హాజ్ ఇమ్మెన్స్ నాలెడ్జ్. ఆయన పాటల గురించి అందరికీ తెలుసు. బట్ I took your name. I became Padmavati Vishweshwar. So I hope I make him proud. So, anyways, ఎవరినైనా మర్చిపోయి ఉంటే I'm sorry. Yeah, Veda. Thanks for laughing at my jokes, though you didn't find them funny. So, thanks to everyone. Thank you so much. This project is very close to my heart, and because మేము ఏం చేసినా we had a lot of fun, and we are like a family now. And ఇప్పటి నుంచి మేము ఏం చేసినా this will be a very special project for us, and this will be a very big part of our life. So thank you, Raja, for giving us this milestone. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో January 31st మూవీ విడుదలవుతుంది. తప్పకుండా వెళ్ళి చూసి ఆదరిస్తారు అని ఆశిస్తూ మరొకసారి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. సింధు, యూ వాంట్ టు సే సంథింగ్? సో వీళ్ళిద్దరు సైలెంట్గా ఉంటారు యాక్చువల్లీ. ఒక్కసారి వేద ఒక్క హలో అయినా చెప్పు చాలు. సో Hi everybody. Hello. Good evening first of all. Thank you all of you for coming here. I don't have much to say. I just have a lot of thanks to Raj sir. He was the first person to call me. And Sindhu for trusting me with this beautiful, colorful story. It's a simple story of 3 youthful people. Hope you like it. Thank you. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు అండ్ డైరెక్టర్ శేషేంద్రరావు గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. వీఆర్ రిలీజింగ్ ఆన్ Jan 31st. అందరూ తప్పక చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రాజ్ కందుకూరి సారు వారి గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకం ఉంది, కానీ సమయం తక్కువ ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి వర్ధమాన చిన్న చిన్న దర్శకులు ఎవరైతే ఉన్నారో, షార్ట్ ఫిలిం తీసేవాళ్ళు కానివ్వండి, చిన్న చిన్న రచయితలు కానివ్వండి, వాళ్ళందరికీ సారు ఫోటో పెట్టుకుంటారు వాళ్ళందరూ. ఇంకోటి, వాళ్ళు డెవలప్ అయినరా లేదా, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు చూడరు. సారు వారి యొక్క ఆశీర్వాదం ఇవ్వటానికి వాళ్ళు ఎక్కడికి పిలిచినా, ప్రసాద్ ల్యాబ్కి పిలిచినా, ఇంకెక్కడికి పిలిచినా సార్ వచ్చి వాళ్ళకి ఆశీర్వదించి ఎంతోమందికి వారు వెన్నంటి ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సినిమా వారి కుమారుడు తీసినటువంటి హీరోగా ఈ సినిమా విజయవంతం కావాలని మనందరం ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను.